గండర గండర గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. డాక్టర్ల తాలూకు పాత్ర కానీ చాలా ఉండాలి. దాంట్లో భాగంగానే నేను మిమ్మల్ని కలవడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ముఖ్య కారణం, ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరుండి, మీకు పని ఒత్తిళ్ళు ఉండి మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నేను మీ నుంచి కోరుకునేది కూడా, నాకు మీ అందరికీ సమాజానికి ఈ సోషల్ ఇష్యూస్ మీద, ఈ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ అకౌంటబిలిటీ మీద ఇవన్నీ తిరిగి తీసుకురావడానికి, అలాగే మీరు నాకేదన్నా ఒక జస్ట్ మియర్ స్పీచ్లా కాకుండా ఒక చిట్ చాట్ సెషన్ లాగా ఒక డిస్కషన్ లాగా పెడదాం అనేది. ఎనీథింగ్ మనం మాట్లాడుకోవాలంటే మీరు ఒకసారి ఎవరి నుంచి స్టార్ట్ చేసినా సరే విల్ కంటిన్యూ. ఐ థింక్ మెడికల్ క్యాంప్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళందరికీ కూడా తినడానికి తింటుండదు, ఇల్లు లేవు, వాటర్ తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇక్కడ ఎన్ని సమస్యలు, డ్రైనేజ్ సమస్య, ట్రాన్స్పోర్ట్ సమస్య, రోడ్లు కూడా సమస్యలుగానే ఉన్నాయి. మా దగ్గరికి పేషెంట్స్ రావాలంటే కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ సఫిషియంట్ రోడ్స్ బాగలేవు. డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణంగా ఉంటుంది. మీకు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక డ్రైనేజ్ కాలు ఉంటుంది, దాని పక్కనే గుడిసెలు వేసుకొని ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళకి ఇంకెప్పటికీ మార్పు రాదా అనేసి మాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము డాక్టర్స్ వైద్యమే ఒకటి చేయకూడదు. ఎందుకు జబ్బులు పడుతున్నారంటే వాటర్ సరిగ్గా లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, ల్యాండ్ టు అవర్ హాస్పిటల్స్ ఓన్లీ. సో దీనికి ఏం చేయాలనేసి ఎప్పుడు అంటే ఉన్నవాళ్ళే ఎంతసేపు పైకి వస్తున్నారు, కానీ బీదవాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. మేము కూడా డాక్టర్స్ అయ్యుండి కూడా టెన్షన్తోనే 4,000 లోన్కి వెళ్తాయి. అందులో ఫుడ్ ఉండొచ్చు, లేకపోతే లేని వాళ్ళు కూడా ఒట్టి వేళ్ళతో కూడా తినే రోజులు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉంది సార్. ఇది సిచ్యువేషన్ యాక్చువల్గా. మరి మేమైతే మాకు ఏంటంటే మీరు బాగా చేస్తారనే ధైర్యంతోనే మేము ముందున్నాం. ఇదివరకు కూడా ఇలా గతంలో కూడా చాలా సమావేశాలు జరిగాయి, కానీ ఏ మార్పు అయితే ఏమీ రాలేదు. మీరేమో మరి జనసేన పోరాట యాత్ర అన్నారు కాబట్టి మీరు అన్ని రంగాలు కూడా మీరు ఒకసారి ఆలోచించి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి. మీరు అన్నారు మేమైతే వైద్యం మానసికంగా కూడా చేస్తాము, సమాజానికి కూడా వైద్యం చేస్తామని వచ్చారు కాబట్టి ప్రతి చోట ఏంటంటే ఎవ్వరికీ కూడా సరైనటువంటి ఆహారం దొరకట్లేదు. ఈ ఏరియాలో సరైనటువంటి నీరు కూడా లేదు, అండ్ నో హౌసెస్. కొంతమంది అన్నారు కదా మేము ఇల్లు కట్టిస్తున్నాం అట్లా, కానీ చాలామందికి ఇంకా పెన్షన్స్ కూడా అందట్లేదు, సరైన ఫుడ్ లేదు. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ మేమేంటంటే మా వైద్య సమస్యలు చెప్పుకోవాలంటే ఇక్కడ ఫేక్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు, నకిలీ వైద్యులు ఉన్నారు. తర్వాత మా మీద దాడులు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే దాడులు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా మీద స్ట్రెస్, నువ్వు ఆపరేషన్ చేయొద్దు, నువ్వు నార్మల్ డెలివరీ చెయ్యి, నేను ఆపరేషన్ చేసేటట్టుకుంటే మేము మిమ్మల్ని పట్టుకుంటాం, అట్లా అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు లంచాలు ఎక్కువైపోయినాయి సార్. ప్రతి ఏరియాలో లంచాలు, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్. మేము ఫైర్ వాళ్ళకి లంచం ఇవ్వాలి, లేకపోతే మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్ అని వాళ్ళకి ఇవ్వాలి. అట్లా డాక్టర్స్ అంటే ఏదో పెద్ద మేడ అంటారు, ఇట్స్ ఏ అద్దాల మేడ. ఎప్పుడు ఏ రాయి పగులుతుందని భయంగా టెన్షన్గా బతుకుతుంది. మా బతుకులో ఇలా ఉంటే ఇంకా ఈ జనము ఎంత ఇదిగా బతుకుతున్నారో అనిపిస్తుంది. సో మాకు ఒక టు బి ఫ్రాంక్, మాకు ఒక మంచి నాయకుడు కావాలి. అదేంటంటే ప్రజా సమస్యలు ఒకటే కదా, మేము కూడా ప్రజల్లో ఒక భాగ్యమే. సో అందరు ప్రొఫెషనల్స్ కూడా ఏం హ్యాపీగా ఏం లేరు. ఐ డోంట్ థింక్ సో ఇన్ ఏపీ. సో మీరు అన్ని సమస్యలు ఆలోచించుకొని మీరే మాకు కాబోయే సీఎం అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. వీ ఆల్ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ. సాయిరామ్. మా సెక్రటరీతో కొన్నిట్లో నేను విభేదిస్తున్నాను. డెల్టాలో పుట్టడం అన్నది ఒక గొప్ప అదృష్టం. డెల్టాలో పుట్టడం అన్నది ఒక గొప్ప అదృష్టం. కంపారిటివ్లీ ఇండియాలో అంతా తిరిగి చూస్తే డెల్టా ఈజ్ వెరీ వెరీ గుడ్. ఇట్స్ ఎ రిచ్ ప్లేస్, ఇట్స్ ఎ సివిలైజ్డ్ ప్లేస్. రోడ్స్ అవి ఫార్మ్ చేస్తుంటారు, వాటర్ బెడ్ పైన ఉంటుంది కాబట్టి అది తగ్గుతుంటాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఇది, డెల్టాకి పుడమి తల్లి మాగాణి భూమి ఇచ్చింది. కాటన్ దేవుడు గోదావరి వాటర్ని 100 years బ్యాక్ తీపి నీటిని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే దేవుడే ఆయన.
దేవుడు కూడా అలా ఉండడేమో. డ్రైన్స్ ఏంటి, ఇరిగేషన్ ఛానల్స్ ఏంటి, ఇట్స్ వండర్ఫుల్. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ రోజుల్లో ఆ దేవుడు అంటూ ఉంటే ఎలా ఉంటాడు? ఆయన ఫారం ఉండదు కదా, కానీ ఆ ఫార్ములో చూపించవచ్చు మన దేవుణ్ణి. అలా ఇచ్చిన చోట దాన్ని ఇప్పుడు మేజర్ ప్రాబ్లం డెల్టా ఏంటంటేనండి, చుట్టూ వాటర్ ఉంది, వాటర్ తాగటానికి లేదు. ఇక్కడ సంపద సరిపడే ఉంది, కానీ దురాశ పెరిగిపోయింది. దేన్ని ఎలా వాడాలో అలా వాడితే ఆ ప్రకృతి మనకి అన్ని రకాలుగా సహకరిస్తుంది. మనం సుఖంగా ఉండొచ్చు, ప్రకృతి అందంగా ఉంటుంది. అలా కాకుండా సంపద ఇంకా సంపాదించేయాలండి. ఇంకా సంపాదించాలంటే తప్పని రాళ్ళు పడతాయి. there is a limit for that. We have to share. 120 కోట్ల మంది ఉన్నారు. ఇలా ఎలా ఉంటారండి ఇంతమంది? నా ఉద్దేశం చాలా తక్కువ ఉంటారు. దేశాన్ని తిరిగి చూసి తెలుస్తుంది. ప్రపంచాన్ని తిరిగితే కూడా ఇంకోలా ఉంటుంది. నిజంగా బ్రిటిషర్సే బాగా డెవలప్ చేశారు అనిపిస్తుంది. నేను ఒక ఇష్యూలో మన ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను. అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఉంది, వెనకాల ప్రభుత్వ యంత్రాంగం ఉంది. వాళ్ళు లాని దారుణంగా అటు యంత్రాంగం, ప్రతినిధులు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేసి రాజకీయ నాయకులకి ఎగ్నెస్ట్ లా చేయటం హీరోయిజం. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి సంపద వాళ్ళకి ఇచ్చి సరిపోవట్లేదండి. సరిపెట్టుకునే వాడు లేడు ప్రపంచం. ఇది బాగుంది, ఓకే, దీంతో సంతోషం. తర్వాత కష్టపడదాం, వస్తే గుడ్. నేను నిజం చెప్తున్నాను, ఆర్డీఓ ఈజ్ ఎ నైస్ జెంట్ల్మన్, యంగ్ ఆఫీసర్. సార్, వీళ్ళందరూ మా గ్రామాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఆ రోజు బ్రిటిషర్స్ వచ్చారు, ఎంతో కొంత మేలు చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకున్నా, కట్టడాలు చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. కనీసం ఇప్పుడు డెల్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవడు ఏం చేయలేకపోతున్నాడు కనీసం. చాలా దారుణం అది. ఇప్పుడు దాన్ని రివైవల్ ఇంత టెక్నాలజీ పెరిగి రివైవల్ చేయలేని పరిస్థితి. అందుకే ఇది వచ్చింది. వాటర్ ప్రాబ్లమ్స్ లేవు. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేసేస్తున్నారు, తీపి నీరుని పొల్యూట్ చేసేస్తున్నారు. నేను ఆయనతో అన్నాను, సార్ వీళ్ళు గజనీ మహమ్మద్ వచ్చి మొత్తం అంతా నాశనం చేసి పట్టుకుపోయాడు, కానీ డిస్ట్రక్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూసారా, ఈ యంత్రాంగం, ఈ దురాశాపరులు, వీళ్ళు వెనకాల ఉన్న ప్రతినిధులు, వీళ్ళు గజనీ మహమ్మద్ కంటే దారుణం. వై కాంట్ యు హ్యాంగ్ దెమ్ సార్? లాని చించుకుంటే ఎదరికి వెళ్ళిపోతారు కదా. అసలు లా అప్లై చేస్తే సరిపోతుంది. ప్లీజ్, రాజ్యాంగాన్ని అప్లై చేస్తే సరిపోతుంది. దానికి బైండ్ అయితే, ఎక్కువ స్పీచ్ ఇచ్చినోడు ఎవడు బైండ్ అవడండి. ఇలా మనం ఇక్కడ ఉన్నందుకు చాలా ధన్యవాదాలు భగవంతుడికి. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. లైఫ్కి ఇంతకంటే ఏం కావాలండి? తినటానికి ఉండటానికి సరిపోదా? ఓకే, పెద్దలు ఇచ్చారు, అది కనీసం ఉంచుకోవచ్చు, సరిపోతుంది. కానీ ఇప్పుడు దానికే హారం వచ్చింది వాళ్ళ డెల్టా. ఇప్పుడు మా ఊళ్ళో నేను 1 year నుంచి ఫైట్ చేస్తున్నానండి. నామ్స్ లేవు, మురుగు కాలువ లేదు, ఒకే కాలువ, చిన్న కాలువ, 2000 ఎకరం ఉంది. దారుణంగా తవ్వేసి పొల్యూట్ చేసేస్తున్నారు. అదే నీరు తాగటం, అదే నీరు, అదే తాగునీరు, అదే సాగునీరు, అదే అన్నిటికీ. పీపుల్ దారుణంగా సిక్ అయిపోతున్నారండి. వీళ్ళ వ్యవహారం ఎంత మా హాస్పిటల్ అందరికీ కూడా ఎంతమంది ఎంత డబ్బు ఇస్తున్నారో నేను చూస్తున్నానండి. ఇది అన్ని ఊళ్ళకైనా మీ ఊరికైనా సమస్య? అన్ని ఊళ్ళకండి. ఇప్పుడు డెల్టా అంతా అంటున్నాను నేను. మా ఊరు ట్యాకిల్ చేస్తున్నాను 1 year నుంచి. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్. ఐఎమ్ హ్యావింగ్ బికాజ్ వైలేటింగ్ ది లా. చట్టంతోనే ఎదుర్కొంటున్నాను.
నో బడీ నోస్ ఇట్. ఐఎమ్ ఫ్రమ్ మై ఛాంబర్. ఎందుకంటే మా గ్రామం మీ పరిధి ఆంధ్రదేశం, ఇంకోటి పరిధి ప్రపంచం. నా పరిధి మా గ్రామం. 70 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఉన్నాను. నాకు అన్ని ఎరిక. 2000 ఎకరం సర్వే నెంబర్లు చెప్పేస్తానండి, మనుషుని చెప్పేస్తాను, అన్నీ చెప్పేస్తాను. అందుకని నేను అవగాహన ఉంది కాబట్టి నేను కొంత సాయం చేయగలను మా గ్రామానికి. సంవత్సరించి నా ఛాంబర్ నుంచే చేస్తున్నాను. వాళ్ళు ఎంత తప్పుపోతారంటేనండి దారుణంగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు, యంత్రాంగం ఎలా ఉంటుంది. చాలా చాలా అస్సలు నిజాయితీ కానీ మనం చూడలేమండి. ఇలా తప్పుపోవాలా, స్వార్థం, నేను ఒక్కడే బతికిపోవాలి. వాళ్ళకి మినిమం సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా కావాలనుకోవటం ధర్మం కాదు కదండి. మినిమం సెక్యూరిటీ వాళ్ళు బాగుంటున్నారండి, దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఎప్పుడు ఎవరిని పేరెట్టరండి. వాళ్ళు చక్కగా వాళ్ళు కష్టపడి బాగుతారు పాపం. దే ఆర్ రియల్ పీపుల్, ఆర్ పూర్ పీపుల్ దో హూ సర్వ్. పని చేసుకుని కంటికి ఉపకారం చేసి కంటి సంపదను దోచుకోరండి. వాళ్ళు సంపదని వాళ్ళు చేసిన దాన్ని మటుకే తీసుకుని సుఖంగా పోతారు. వాళ్ళని సుఖంగా బతకనివ్వాలి. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఇవ్వాలి, సరిపోతుంది. అయితే అన్నెసరీగా ఇప్పుడు ఇలాంటివన్నీ పర్యావరణం, వాటరు, రోజు ఒక కూలోడు పనే చేసుకుంటాడా, ఎక్కడికో వెళ్ళి వాటర్ తెచ్చుకుంటాడా? ఇప్పుడు వాటర్ అందరూ స్నానం ఉందండి, చేయించండి. సంపదకి వ్యతిరేకం కాదు. భగవంతుడు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడండి. ఇక్కడ మాగాడిని ఇస్తే ఉప్పు నీరు కావాలంటే సముద్రం ఇచ్చాడు. ఆ సముద్రం నీరు ఇక్కడ దాకా పొడుస్తుంది, పీపీ రోడ్డు దాకా. దాని ఉన్న జోనలైజేషన్ చేయించండి కనీసం. అయ్యయ్యో ఎవరి మట్టుకు వెళ్తా వేయటం, ఏది గవర్నమెంట్ ఇచ్చేయటం, అది నువ్వు సెక్టర్ పెట్టవచ్చు కదా అందంగా. ఆ మాత్రం చేయలేమా? ఇంత మట్టుకు మీరు ఇది చేసుకోండి, ఎస్ గుడ్. ఏమండి అదేనండి, సంపద కావాలి. మనం తినేది ప్యాడీ అయినా మనకి ఎక్కువ సంపదిస్తుంది, నో డౌట్. దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసి ఆ సంపదను పెంచుకోవచ్చండి అందంగా. అలా కాకుండా నేను ప్యాడీ, ఆడు అది, వీళ్ళిద్దరికీ రైవల్. ఇది విలేజ్లో అన్నెసరీ ఘర్షణ. దీన్ని అన్ని రకాలుగా వాడుకుంటారండి. ఎవరో ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, వీళ్ళిద్దరే ప్రమాదం సొసైటీకి. దీన్ని మీరు ఏమైనా చేయగలిగితే చేయండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. మీరు నేను భారతీయుణ్ణి అని ప్రతి మీటింగ్లోనూ మొదలు పెడుతున్నారు సార్. అది చాలా చాలా ఇంప్రెసివ్గా ప్రతి వ్యక్తికి కూడా దేశభక్తి అనేది ముందు ఉండాలి. నేను అనేది అనుకున్నా మన దేశం, నేను తెలుగు అని కాదు, ముందు భారతీయుని అనే ఫీలింగ్ ఉండాలి. అది మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా అలా అవ్వాలని స్కూల్లో కూడా డిసిప్లిన్ అనేది ఉంటేనే మనిషి ఆలోచన విధం మారుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసేది రోడ్ల మీద యాక్సిడెంట్ చూస్తున్నాం, ప్రతిదీ ఆపోజిట్గా రావడం, లేకపోతే యూటర్న్ తీసుకోకుండా వేరే యాంగిల్స్లో వెళ్ళడము, లేకపోతే ఇలా వైలేటింగ్ ద ట్రాఫిక్ రూల్స్. రోజుకి ఎంతమంది పోతున్నారో అవన్నీ వదిలేసి కేవలం డాక్టర్స్ చేతుల్లోనే మనుషులు వీళ్ళు అనవసరంగా చంపేస్తున్నారు అనే ఫీలింగు ప్రజల్లోనూ, ప్రభుత్వంలోనూ, అందరిలోనూ అలా కలుగుతుంది. అది నిజంగా చాలా బాధాకర విషయం సార్. ఎందుకంటే అక్కడ అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు లిటరల్గా ఎంతో భయంకరమైన తప్పులు చేస్తూ రోజుకి అన్ని వేల మంది రోడ్ల మీద చనిపోతున్నారు కదా. అక్కడ ఏం చేయలేకపోతున్నారు ఎవరిని కూడా. విఐపీలు పోయినా కూడా ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి బోల్డ్ మంది, హరికృష్ణ గారు అబ్బాయి కానీ ఇంకొకరు కానీ అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చాలా లైట్గా తీసుకుని ఇక్కడ డాక్టర్లు 10 సంవత్సరాలు రాత్రులు పగలు వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ చదువులో పడి. ఎంత హెక్టిక్ వర్క్ చేస్తారు. అలా చేసినా కూడా ప్రతి మనిషిని బ్రతికించలేదు కదా సార్. అలాంటి సిచ్యువేషన్స్ మేము ప్రతిరోజు ఫేస్ చేసాము, కానీ ముందు ఫేస్ చేయలేను. ఎందుకంటే మా స్ట్రెస్, మాకుండే టెన్షన్స్ ఇవన్నీ కూడా ఈ మెడికల్ ఫీల్డ్ అనేది ఇప్పుడు అంపసై మీదకి వెళ్ళిపోయింది. ఎంత మంచి చేద్దాం అనుకున్న ప్రజలు కానీ, అటు
ఎవరు కానీ సపోర్ట్ లేదు. ఒక ఇంట్లో డాక్టర్ ఉంటేనే ఆ బాధ తెలుస్తుంది, కానీ బయట ఎవరు కూడా దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు సార్. ఎందుకు ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ మారిపోవడం బట్టి సింపుల్ కేసు నిజంగా బతికించాల్సిన పేషెంట్ని కూడా ఎవరు బతికించలేకపోతున్నారు, రిఫర్ చేసేస్తున్నారు హయ్యర్ సెంటర్కి. మంచి చేద్దామన్నా వాడు నిజంగా మన దగ్గర చచ్చిపోతే మీరు చేయలేదు, లేకపోతే నిజంగా ఏదైంది. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాడు అందరికీ ఒకేలా ఉండదు, హార్ట్ అటాక్ వచ్చిన వాడికి అందరికీ ప్రోగ్రెస్ ఒకేలా ఉండదు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ ఒకేలా ఉండదు ప్రోగ్రెస్. అది వాళ్ళ విషయం తెలుసుకోవట్లేదు, ప్రజల్లో కూడా అవగాహన రావట్లేదు, డాక్టర్స్ కూడా కల్పించలేకపోతున్నారు, ప్రభుత్వం కూడా కల్పించలేకపోతుంది. అది కొంచెం తెలుసుకుంటే మెడికల్ ఫీల్డ్ ముందు ముందు కాస్ట్లీ అన్న అయిపోతుంది, లేదంటే ఇంకా దారుణంగా అన్న అయిపోతుంది. ఫారెన్లో ఇప్పుడు ఎలా జరుగుతుంది అదే సిచ్యువేషన్ మనకు కూడా రాకపోవచ్చు. అందుకని ఇప్పుడు ఒక పైలట్ ఏరోప్లేన్ని నడుపుతున్నాడు అంటే అది డెస్టినేషన్కి వెళ్తుందనే మొదలు పెడతాడు, కానీ అది ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని అనుకోడు కదా. జస్ట్ లైక్ దట్ మెడికల్ ఫీల్డ్ కూడా అలాగే ఉంది. అక్కడ సిచ్యువేషన్స్ మారచ్చు, లేదంటే మెకానిక్స్గా మనం మారచ్చు, ఏదైనా ఎనీ మూమెంట్ సడన్గా వచ్చేదాని గురించే ఏదైనా ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది, ఆ క్రాష్లో పైలట్ కూడా ఉంటాడు. అలాగే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ కూడా ఒక డాక్టర్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే ఆ డాక్టర్కి ప్రాబ్లమే, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వీళ్ళు మాబ్లాగా వచ్చి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెట్టి ఇవన్నీ చేయటం యాజ్ ఏ సి సెంటర్స్. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో హై ఎండ్ క్లాస్లో అయితే కొంతవరకు గ్రూప్ ప్రాక్టీస్ కాబట్టి పర్వాలేదు, కానీ ఇలా చిన్న ఊర్లో కానీ ఏదైనా మాకుండే ఫెసిలిటీస్కి మేము చేసే ఈ ఎలా ఉంటుందనేది ముందు ముందు చెప్పలేకపోతున్నాం సార్. అది కూడా కాకుండా ఇప్పుడు మాకు ఇక్కడ వెస్ట్ గోదావరి ఎస్పెషల్లీ ఏంటంటే 100% లేకపోతే 90% సిజేరియన్ రేట్స్ పెరిగిపోతున్నాయి అని కొంతవరకు అఫీషియల్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి ఎందుకు ఉంటున్నాయి, ఇక్కడ అందరూ కూడా ఫార్వర్డ్గా ఉంటారు, ప్రపంచంలో ఎక్కడా లేనంత ఫార్వర్డ్నెస్ వెస్ట్ గోదావరికి ఉంది. అలా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు స్ట్రెస్లోనే ఉంటున్నారు, అటు పేషెంట్ పక్కన అటెండెన్స్, బేబీకి ఏదైనా అయితే మేము అసలు ఊరుకోము అనే మమ్మల్ని అంత రకంగా స్ట్రెస్ పెట్టినప్పుడు కొంతవరకే మేము ట్రై చేయగలుగుతున్నాం మాకుండే ఫెసిలిటీస్కి. అది ఎవరు అర్థం చేసుకోకపోవడంతో మాకు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి సార్. అది కూడా కాకుండా ఈ ప్రజల్లో కొంత మార్పు తీసుకురావాలి అంటే మీలాగా సమాజం బాగు కోసం నేనున్నాను అనే వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తే ఎడ్యుకేటెడ్ అంతా కూడా మీకు కొంతవరకు హెల్ప్ చేయడానికి మా తోచిన సలహా ఇవ్వడానికి మేమందరం రెడీగా ఉన్నాం సార్. సమాజ మార్పు కోసం మేము ఏదైనా చేయడానికి మా ఫ్రెటర్నిటీ నుంచి కొంతవరకు మేము ముందుంటామని మీకు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మేడం గారు చెప్పినప్పుడు సొసైటీ, ఈ డాక్టర్స్ ప్రొఫెషన్కి సొసైటీకి మధ్యలో అండర్స్టాండింగ్ బాగా తగ్గిపోయిందండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫైనాన్సెస్ సార్. ఇప్పుడు క్వాలిటీ మెడికల్ కేర్ ఇవ్వాలంటే ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ క్వాలిటీ మెడికల్ కేర్ లేదు. ఐఎమ్ దిస్ ప్రెటీ మచ్ షూర్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్, అందరికీ తెలిసిన విషయమే. క్వాలిటీ మెడికల్ కేర్ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే దొరుకుతుంది, అది ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. Expensive medical care will not come for free. Somebody has to pay. Either government has to reimburse, లేదా పేషెంట్ జేబులోంచి అని పెట్టుకోవాలి, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు పే. ఆ మంచి కేర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ బిల్ పే చేయాల్సి వచ్చినప్పుడు దగ్గర డబ్బులు లేకపోయేటప్పటికీ ఈ మిస్అండర్స్టాండింగ్ మొదలై గొడవలు మొదలవుతున్నాయి. డాక్టర్స్ మీద దాడులు చేయటం, లేకపోతే వైద్యం సరిగ్గా చేయలేదని ఆ ప్రిటెక్స్ట్ పెట్టి హాస్పిటల్ డిస్ట్రాయ్ చేయడం, ర్యాన్సాక్ చేయడం ఇలాంటివన్నీ మొదలవుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అదే యూనివర్సల్ ఇన్సూరెన్స్ కానీ మనం అమలు చేయగలిగినట్టయితే, అంటే ప్రజలందరినీ మ్యాండేటరీ చేయాలి, ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ మెడికల్ ఇన్సూరెన్స్, లేదా గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఆ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఆ ప్రీమియం ఏదైతే ఉందో అది మన గవర్నమెంట్ కట్టినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంతవరకు ఆ బిల్ పే చేస్తాయి కాబట్టి పేషెంట్ రిలేటివ్స్ మీద వల్ల ఈ చాలా మటుకి క్లాషెస్ అవి చాలా మటుకు తగ్గిపోతాయి సార్. ఈ బిల్ పే చేసేటప్పుడు ఆ పే చేయలేని ఇనేబిలిటీ నుంచి మనం ప్రజలను ప్రొటెక్ట్ చేయగలిగినట్టయితే, గవర్నమెంట్ నుంచి ఆ రకమైన సపోర్ట్ వచ్చేలాగా ఈ ఇన్సూరెన్స్ పాలసీ యూనివర్సల్గా చేయగలిగినట్టయితే
దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. చాలా మటుకి ప్రొఫెషను బాగుపడుతుందండి. డాక్టర్స్ మీద ప్రెషర్ ఉండదు, అటాక్స్ ఉండవు. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం యాజ్ అ ఫస్ట్ స్టెప్ మీరు ఈ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అలాగే హెల్త్ బడ్జెట్ కూడా బాగా పెంచాలి సార్. హార్డ్లీ 2%, 3% ఉంది హెల్త్ బడ్జెట్. అది 5% కానీ 5 to 6% కానీ చేయగలిగినట్టయితే గవర్నమెంట్ సెక్టర్లో ఉండే హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్ ఒక పక్కన చేస్తూ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయగలిగినట్టయితే దట్ వుడ్ బి బెటర్ సొల్యూషన్, దట్ విల్ బి వెరీ గుడ్ సొల్యూషన్స్. ఇది నా చిన్న సజెషన్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు డాక్టర్ గోపాల్. నేను మెడిసిన్ చదివిన తర్వాత 12 ఏళ్ళు లండన్లో ఉన్నానండి. ఇండియా వచ్చి 2 years అయింది. నరసాపురం మా నేటివ్ ప్లేస్, అక్కడే ప్రాక్టీస్ పెట్టాను. అసలు అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్, ఇంత ఎందుకుంది అని అన్నీ చూస్తూ ఉంటాను. అకౌంటబిలిటీ అనే వర్డ్ ఇక్కడ చాలామందికి తెలియదండి. అంటే ఇక్కడంటే నేను చెప్పేది డాక్టర్స్ అని కాదండి, జనరల్ పబ్లిక్లో అసలు అకౌంటబిలిటీ అంటే ఏంటి. మీ దాంట్లో చూశాను జవాబుదారీతనం అని 3ది ఉంది. సో ఫస్ట్ అకౌంటబిలిటీ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా నిజాయితీ, నమ్మకం వస్తాయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేడు అనే ఒక ప్రతి వాళ్ళలో ఒక ఫీలింగ్ ఉందండి. సో దానివల్ల ఏమవుతుందంటే కరప్షన్ బిగెట్స్ కరప్షన్. సో ఓన్లీ కరప్షనే పెరిగిపోయి ఈ అకౌంటబిలిటీ తగ్గిపోయింది సార్. సార్ మీ పార్టీ వచ్చిన తర్వాత ఈ అకౌంటబిలిటీ నిజంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఓవరాల్ ప్రోగ్రెస్ ఉంటుంది స్టేట్ అంతా అని నా ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ డాక్టర్ మల్లీశ్వరి, గైనకాలజిస్ట్. నేను ఒక చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చామండి. మా నాన్నగారు రైతు, ఒక 10 ఎకరాలు ఉండేది, 4 పిల్లలతోటి. ఆ 4 పిల్లల్ని చదివించడానికి ఆయన రాత్రి పగలు కష్టపడేవాళ్ళు. కష్టపడిన కష్టం ఆయన చేతికి అందక ఒక 2 ఎకరాల పొలం అమ్మేసి పిల్లల్ని చదివిద్దాం అనుకున్నారు. అనుకుని ఆ 2 ఎకరాల పొలం అమ్మటానికి ఆ నైట్ ఆయన పడిన బాధ నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతూనే ఉంది. మా నాన్న ఇచ్చాడు ఈ పొలం, పైసా కూలి పని చేసి బండి తోలి కూరగాయలు అమ్మి ఇచ్చిన పొలం ఇది. అమ్మేయాలా పిల్లల చదువు కోసం అమ్మేయాలా అని ఎంతో బాధపడ్డాడు. అవసరం వచ్చి అమ్మవలసి వచ్చినప్పుడు ఆయన అంత బాధపడ్డాడే. ఈ గవర్నమెంటు ఇన్నిన్ని ఎకరాలు ఎలా దోసుకోగలుగుతుందండి? 30,000 ఎకరాలు తీసుకుందంటే ఎన్ని ఫ్యామిలీస్ బజార్ని పడి ఆ రైతు దగ్గర పొలం ఒకటే కాదండి తీసుకోవటం, అతని చేతులు నరికేసి రోడ్డు మీద నిలబెడుతుంది. ఉద్యోగం పోతే ఉద్యోగం ఇస్తున్నారు, కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ఆ రైతుకి ఏమి ఇస్తున్నారు? ఉద్యోగం ఇస్తున్నారా? ఎప్పుడో నువ్వు డెవలప్ అయ్యాక నీకు సైట్ ఇస్తూ ఉంటారు. లోపుగా తను ఏం చేసి బతకాలి? రోడ్డు మీద అడుక్కు తిని బతకాలా, లేదంటే ఏదన్నా వలస కూలీ కింద వెళ్ళి బతకాలా? ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అండి. మా ఇంట్లో వంట అమ్మాయి ఉంది, తనకి 6,000 ఇస్తాం జీతం. 2 పిల్లలు, ఒక పిల్లని మాతోనే ఉంచుకుంటాం. 6,000లో చెరకు 3,000 పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది. నీకెందుకమ్మా ప్రైవేట్ స్కూలు? 3,000 పెట్టి ఆ 3,000 బ్యాంకులో ఈ పిల్లలకి రేపు ఉపయోగపడుతుంది అంటే, అమ్మ మాకు ఉండేదే ఈ చదువులే మా పిల్లలకి మేము ఇచ్చే ఆస్తులు, మా వాళ్ళు ఏమీ మాకు పెద్ద ఆస్తులు ఇవ్వలే, రెక్కలే ఇచ్చారు. ఆ రెక్కల కష్టంతో నా పిల్లల్ని చదివించుకుంటున్నా. గవర్నమెంట్ స్కూల్లో ఏముందమ్మా, ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ ఉండరు. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఒకే టీచర్ ఉంటారు. వీళ్ళకి ఏం చదువులు వస్తాయమ్మా? ఏమి ఇవ్వగలం? వీళ్ళు కూడా రేపొద్దున్న అలాగే ఎవరో ఇంట్లో వంట చేసుకోవాలి. కాబట్టి నన్ను మాత్రం మీరు జీతం అంతే ఇవ్వండి, కానీ నా పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తాను. మీకు ఏమన్నా చెయ్యాలి నాకు హెల్ప్ అనుకుంటే బుక్స్ కనివ్వండి, అంతేగాని ప్రైవేట్ స్కూల్లో చదివించొద్దు. కానీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా, చాలా చిన్న స్కూల్లో చదివా. అప్పుడు స్టేట్ టాపర్ని నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా తెచ్చుకోగలిగాను. అంటే ఆ రోజులు బాగున్నాయి, ఆ రోజులు డెడికేషన్ ఉంది టీచర్స్కి. గవర్నమెంట్ కొంచెం కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా ప్రైవేట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ హెల్త్ మీద పెట్టింది. ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఒక బాత్రూమ్స్ లేవు, వాళ్ళకి సరైన టీచర్స్ లేదు, సరైన విద్యాబోధన లేదు. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకండి? ఎంత పల్లెటూరు, రిమోట్ పల్లెటూరుకి వెళ్ళినా సరే మీకు ఒక కాన్వెంట్ కనబడుతుంది. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయదా గవర్నమెంట్? ఏమీను అన్ని ప్రైవేట్ స్కూల్స్ అయినా అభివృద్ధి చేయటం. మీరు దీని గురించి ఏం చేయాలనుకుంటున్నారు ఈ సెక్టర్ మీద? ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రం చాలా దారుణంగా ఉందండి. నాట్ ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ అని వేలు 6,000 వస్తే 6,000 కూడా తను తీసుకెళ్ళి పిల్లలిద్దరు చదువుల మీదే పెడుతుంది.
రేపొద్దున్న వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అంటే మేము డాక్టర్స్ కాబట్టి మేము చూసుకుంటాం. ఇంక మిగతా వాళ్ళు ఏం చూసుకోగలరు? వాళ్ళకి వచ్చే జీతాల్లో 90% పిల్లల చదువులకే అయిపోతుంది. ఒక 10-15% వాళ్ళు తినగలుగుతున్నారు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసింది మా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కాదు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి. సో మీరు లోవర్ సెక్టర్ పీపుల్ని ఆలోచించండి. డాక్టర్స్ మేము పర్వాలేదు, మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలం. ఒకవేళ ఏదైనా కేసులు వచ్చినా ఏదైనా వచ్చినా మేము సాల్వ్ చేసుకోగలం, మేము అందరం వెల్ ఆఫ్. సో మా ప్రాబ్లమ్స్ మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషనల్ సిస్టము, పాపులేషను, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ఇంత దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ మీ కళ్ళల్లో కమిట్మెంటు, మీ కళ్ళల్లో ఒక ఆర్ద్రత ఉంది. ఎందుకంటే బాగా లేని పీపుల్ని చాలా వీడియోస్ చూశాను నేను. మీరు ఎవరో ఒక మస్కులర్ డిస్ట్రోఫీ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకేం కావాలరా తల్లి అని అడుగుతుంటే ఆ వీడియో చూసినప్పుడు కళ్ళమటి నీళ్ళు వచ్చేసినాయి. ఇంత మనిషి, అంత మహామనిషి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెల్లిగా స్ట్రోక్ చేస్తూ నీకేం కావాలరా తల్లి అంటే అమ్మాయి నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను అన్నా అంటే అబ్బబ్బా వద్దమ్మా నీ కళ్ళమట నీళ్లు తెచ్చుకుని తల పక్కకి తిప్పుకున్న ఆ వీడియో నేను ఈ పాటికి 100 సార్లు చూసుంటానండి. చూసి ఆ రాత్రి ఆ వీడియో చూడటం కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, వీడియో చూడటం కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, అంత చేశానండి. మీకు ఏం కావాలన్నా మీ వెనక మేము ఉంటాం సార్. కాకపోతే మీరు మాకేం చెయ్యొద్దు, సొసైటీలో అవసరమైన వాళ్ళకి చేయండి సార్. థ్యాంక్ యూ. Good evening, sir. Probably I'm the only doctor who has come from Palkol. అంటే చాలామందికి తెలియదు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ టు పాల్కోల్ ఆల్సో. Sir, as such, there are so many parties in Andhra Pradesh. We don't have a political crisis. But I'm sorry to say that we have a leadership crisis, a leader who can fight on the issues of the public, of a common man. So a common man అనేసరికి Andhra Pradeshలో a common man is an agriculturist, a farmer. అలాంటి రైతు ఒక 4th grade ఎంప్లాయీ కన్నా ఒక 25 ఎకరాలున్న భూస్వామి చితికిపోయి ఉన్నాడు ఈరోజు. ఒక మినిస్టోరియల్ సెక్టర్ కనుక తీసుకుంటే ఎమ్మెల్యేస్ అయిపోయి మినిస్టర్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆర్థిక శాఖ కావాలి నాకు, లేకపోతే ఆరోగ్య శాఖ కావాలి నాకు అని మినిస్టర్స్ అందరూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా ఏ మినిస్టర్ అయినా అగ్రికల్చర్ మినిస్టర్ అవుదాము అని ఒక్కరికి అనిపించదు. దట్ ఈస్ ద స్టేట్ వేర్ we are residing. I would like to focus on only 2 issues of a common man. I am not against Aarogyasri, but what is the infrastructure given by the government in the government hospitals? మనం ఒక కామన్ మ్యాన్గా కాదు, ఈవెన్ యాజ్ ఎ డాక్టర్ నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్ సెటప్ చేసుకోవడానికి చాలా ఆనందపడతాను. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్గా చేయడానికి నేను ఇష్టపడను. బికాస్ ఈవెన్ ద బేసిక్ నెసెసిటీస్ are not available. That is the main point. So why doesn't the government take a proper step in providing the best quality government hospitals? That is my first point, sir. And the second one, as I already told, మనం సాధారణంగా ఒక రైతు కుటుంబంలో ఈ ఏవైతే రుణాల మాఫీలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, మొత్తం అన్నీ కూడా
The government is making the people slag. వాళ్ళు ఒక సోమరపోతుతనాన్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదండి. అవసరం ఉన్నవాడు లేనివాడు మొత్తం అందరూ కూడా అవి తీసేసుకుంటున్నారు. అది ఇట్ ఈస్ నాట్ రీచింగ్ టు ద రియల్ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం వాట్స్ హ్యాపెనింగ్. ఎక్కడా కూడా ఒక అవినీతి లేకుండా, ఇందాకే ఒక డాక్టర్ గారు చెప్పారు, అసలు ఏదన్నా ఒక డబ్బు ఇస్తే కానీ ఒక పని జరగట్లేదు. ఇలాంటి ప్రభుత్వం, ఐఎమ్ నాట్ టెలింగ్ ఒక ప్రభుత్వం అని కాదు, ఇలాంటి లీడర్షిప్ లేనటువంటి నాయకులు పుట్టుకొస్తున్నంతసేపు ఇది దిగజారిపోతూనే ఉంటుంది. మన డెవలప్మెంట్ అనేది ఉండదని నా యొక్క భావన. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ అ లీడర్ who is totally focused on the problematic issues of a common man, and that is Janasena. And we all love you, Mr. Pawan Kalyan, and we are all there behind you, sir. Definitely, I think మీరు చేపట్టేటువంటి ఈ యొక్క పోరాట యాత్ర తప్పనిసరిగా మీరు జయం మీ వెంట ఉంటుంది. ఎందుకంటే న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి జయం మీ వెంట ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతని. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు సాయిబాబు. మీ ఇజం బుక్ చదివి, చాలా చిన్న బుక్ అది, కానీ చాలా ఇన్స్పైర్ అయ్యాము. మెయిన్ నమ్మకం, నిజాయితీ, జవాబుదారీతనం అన్నారు. అవి మీరు రేపొద్దున పవర్లోకి వచ్చిన తర్వాత కూడా వాటికి నిలబడి ఉండాలి. మన సమాజంతో పోలిస్తే డాక్టర్ల ప్రాబ్లమ్స్ చాలా చాలా చిన్నవి. మొన్నే చూసాను, హైతీలో 30% ఆఫ్ పాపులేషన్ మట్టి తిని బతుకుతున్నారు. మట్టి హైతీలో. ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి, నీకు 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి కదా, నీ భోజనానికి గ్యారంటీ ఉంది కదా, అలాగే నువ్వు కప్పుకోవడానికి డ్రెస్ ఉంది కదా. బేసిక్ ఎమ్యూనిటీస్ లేని వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మిమ్మల్ని, మీ సినిమాలు ఎంతో విపరీతంగా చూస్తాం మేమిద్దరం. చాలా 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 ఇష్టం. ఆ ఇష్టం మీద వచ్చిన ప్రేమ కాదు, మీరు మాట అంటే నిలబడతారని ఆ ఇష్టం చదివిన తర్వాత నాకు అనిపించింది. నమ్మకం, నిజాయితీ, జవాబుదారీతనం ఈరోజు పొలిటీషియన్స్కి ఎవరికీ లేదండి. ఎవరు సమాధానం చెప్పరు. అంటే యాజ్ ఎ డాక్టర్గా మేము ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేసుకోగలం. మా గురించి కాదు, మేము చాలా చాలా డౌన్ టు ఎర్త్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. నిజంగా దేవుడు మనల్ని ఇక్కడ పుట్టించాడు. మన డాక్టర్ వరమ గారు అన్నట్టు అది మన పూర్వజన్మ అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే నేను హైతీలో పుట్టలేదు, నేను ఆఫ్ఘనిస్తాన్లో పుట్టలేదు, నేను తాలిబాన్లో పుట్టలేదు, నేను పాకిస్తాన్లో పుట్టలేదు అనుకుంటాను. కానీ మన జవాబుదారీతనం ఉండే కొద్దీ ఈ సమాజంలో ఈ పిల్లలకి చాలా తగ్గిపోయిందండి. మన కుటుంబం కూడా పిల్లల మీద దృష్టి పెట్టి ఆ జవాబుదారీతనానికి పెంపొందించాలి. ఈ దేశంలో పుట్టినందుకు నువ్వు దేశానికి ఏం చేస్తున్నావనే దృక్పథంతో ఉండాలి. ఇప్పుడు కడుపు నిండిన వ్యవహారం నాది కానీ మా భార్యది కానీ. మా పిల్లలు చక్కగా చదువుకున్నారు, మెరిట్లో సీట్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా డాక్టర్స్ అయ్యారు. ఇప్పుడు సమాజానికి ఏదో చెయ్యాలి అని మీ మనసులో ఉన్న భావాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నాయి. వాళ్ళకి డాక్టర్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ సరిగ్గా చేయలేరు. మనసులో ప్రతి వాళ్ళు ఆ భావన, బాధతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మా ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి సమాజంలో పోలిస్తే. కాబట్టి కామన్ పీపుల్ ప్రాబ్లమ్స్ మీరు రేపొద్దున సీఎం అయిన తర్వాత కూడా ఈ జనాలకి ప్రాబ్లమ్స్ అన్నీ ఇదే దృక్పథంతో, ఇదే సిన్సియారిటీతో, ఇదే విధంగా క్వశ్చన్ చేయాలని, జనాల్ని తప్పు చేసిన నిలబెట్టి అడిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెనకాల ఎల్లప్పుడూ ఉండడానికి మేమంతా సిద్ధంగా, మీ జన సైనికులు మేమంతా కూడా మెంబర్షిప్ తీసుకున్నాము మిస్డ్ కాల్ ఇచ్చి. సో మీకు మేమంతా నిలబడి
మీకు ఏ విధంగా కావాలన్న సహాయం మేము చేసేదేం లేదు, మీరు జనాలకి చేస్తారు. దానికి మా వంతు సహాయం మేము చేయడానికి అన్ని విధాలా ముందుకు వస్తాం. మీకు అంతా శుభం కలగాలని, మీకు అంతా మంచి జరిగితే సమాజం బాగుపడుతుందని కోరిక నేను మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళు ఒకటిని. నమస్కారం అండి. నమస్తే అండి, నేను డాక్టర్ మాదిరెడ్డి వెంకటరమణ, సైకియాట్రిస్ట్ అండి. 20 years నుంచి భీమవరంలో ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. దొంగమొగుడు సినిమా నుంచి మీ అన్నయ్య గారి ఫ్యాన్స్ మేము. ఫస్ట్ డేనే మీ సినిమా కానీ మీ అన్నయ్య గారి సినిమా కానీ చూసేవాళ్ళం అండి. ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఒక కుటుంబం ఎంతో కష్టపడాలి, గవర్నమెంట్ కూడా ఎంతో కష్టపడి చదివించాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 12 సంవత్సరాలు కష్టపడితే కానీ డాక్టర్ అవరండి. 12 సంవత్సరాలు కష్టపడి బయటకు వస్తే ఏముందండి, శూన్యం. గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తే 30,000 జీతం ఇస్తారు. అది నచ్చక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుందామంటే బోర్డు అని రూల్స్, చాలా సర్టిఫికెట్స్ అడుగుతారు. ఏదో కష్టపడి హాస్పిటల్ పెట్టగలిగితే ఏ పేషెంట్ కొడతాడో తెలియదు, రోజు ఏ అధికారి వచ్చి లంచం అడుగుతాడో తెలియదు. ప్రతిదానికి లంచం లంచం లంచం. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మేము ఫీజులు పెంచితే మధ్యతరగతి వాళ్ళు తట్టుకోలేరు. ఇక్కడ ఎక్కువగా సఫర్ అయ్యేది, మనందరూ మాట్లాడేది లోయర్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ నిజంగా రియల్గా సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్. లోయర్ క్లాస్కి రేషన్ కార్డు ఉంటుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, అన్న క్యాంటీన్లు ఉంటాయి భోజనం పెట్టడానికి. అప్పర్ క్లాస్కి జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. నిజంగా మిడిల్ క్లాస్కి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు, వాళ్ళకి డబ్బులు ఉండవు వైద్యం చేయించుకోవడానికి. ఏ ఫెసిలిటీస్ లేకుండా ఉండేది మధ్యతరగతి సార్. రేపు పొద్దుట మీరు అధికారంలోకి వచ్చినట్లయితే మధ్యతరగతి మీద కాన్సన్ట్రేషన్ చేయండి సార్, లోయర్ క్లాసు కాదు, అప్పర్ క్లాసు కాదు. ఇప్పుడు మాకు ఒక సెంట్రల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని పెడుతున్నారండి. ఆల్రెడీ స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది. ఆ రూల్స్ ప్రకారం అయితే అసలు హాస్పిటల్స్ ఎవరో రన్ చేయలేరు సార్. డాక్టర్లో కూడా నిరుద్యోగులు ఎక్కువైపోతారండి. ఈ ఆర్ఎంపీస్ ఒకళ్ళు, మన నకిలీ డాక్టర్లు ఒకళ్ళు ఎక్కువైపోయారు సార్. విలేజెస్లో వీళ్ళు చేసే దుర్మార్గాలు ఒక అంతు పంతు లేకుండా ఉంది. మీరు సీఎం అయిన తర్వాత వీళ్ళ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. సెంట్రల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అండి, వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ సో మెనీ ఇండివిజువల్ హాస్పిటల్స్ ఆర్ డైయింగ్ ఇన్ హైదరాబాద్. ఇది న్యూస్ టుడేలోను వాటిలోనూ కూడా మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి యాక్ట్స్ ప్రకారం ఈ ఆరోగ్యశ్రీ అన్నీ కూడాను కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రమే ఫేవర్ చేస్తున్నాయి, ఇండివిజువల్ హాస్పిటల్స్కి లేవు సార్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, అందుకని అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టినట్లయితే ఆరోగ్యశ్రీలో వచ్చిన బెనిఫిట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు సార్. ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ గవర్నమెంట్లో నేషనల్ హెల్త్ స్కీమ్ అని ఉంటుందండి. ప్రతి ఇన్కమ్ నుంచి కూడా 25% వాళ్ళు తీసుకుని అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ అండి, హెల్త్ ఫ్రీ. ఎవరికైనా సరే ఈక్వల్, ఒకే రకమైన స్కూల్స్, ఒకే రకమైనటువంటి హాస్పిటల్స్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ మిడిల్ క్లాస్ సార్. అందరూ లోయర్ క్లాస్నే కాన్సన్ట్రేట్ చేస్తారు, మిడిల్ క్లాస్ని ఎవరో కాన్సన్ట్రేట్ చేయరు సార్. కానీ నిజంగా సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ అండి. సో మీకు అంతా మంచి జరగాలని, భవిష్యత్తులో మీరు సీఎం అవ్వాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేయడానికి ఎప్పుడు కూడా మేము మీ వెనకాల ఉంటామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను డాక్టర్ వంశీ, ఫిజియోథెరపిస్ట్ అండి. ఆల్మోస్ట్ మీకు బాగా నీడ్ అనుకుంటే ఇప్పుడు నేను. సో సార్ ఇనీషియల్లీ ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ. అంటే మీరు ఉద్దానం కిడ్నీ సమస్య మీద పోరాడిన తీరు ఎక్సలెంట్ అండి నిజంగా. మస్ట్ ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉండిన సమస్యని మీరు వచ్చిన తర్వాత ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్ అప్పుడు యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారండి. సో ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ సార్, రియల్లీ వెరీ మచ్. అంటే లైక్ ఫిదా అన్నమాట మీకు, ఇంకా ద వే యూ రెస్పాండెడ్. సో ద నెక్స్ట్ థింగ్ సార్, యాక్చువల్గా మనకి ఎట్లా ఉంటుందంటారండి, సో ఉద్దానం కిడ్నీ సమస్యలాగా సో మన వెస్ట్ గోదావరిలో కూడా వీ హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. సపోజ్ ఇప్పుడు గణపురం మండలంలో చూసుకుంటే దే హ్యావ్ ఫైలేరియాసిస్ సార్. సో లైక్ బోధకాలు, గణపురం మండలం అండి. సో అది యాక్చువల్గా ఇడియోపాథిక్ ఉంది సార్, చాలా మటుకు తెలియట్లేదు అది. సో ఎలా ఉందంటే పరిస్థితి అక్కడ గణపురం మండలంలో కొన్ని గ్రామాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అమ్మ గణపురం అమ్మాయి వద్దు, ఫైలేరియాసిస్ ఉంది ఆ ఊర్లో అన్నట్టు అంతవరకు ఉందన్నమాట, అంత సివియారిటీ. సో ఇలాంటి కండిషన్స్ మనం ఐడెంటిఫై చేసండి. సో జస్ట్ లైక్ ఉద్దానం, ఇఫ్ యూ క్యాన్ స్టార్ట్ ఏ పైలట్ ప్రాజెక్ట్, అంటే లైక్ పలానా ఏరియాలో ఎందుకు వస్తుంది ఆ డిసీజ్. సో ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ అవుట్ అండ్ వీ క్యాన్ మేక్ ఏ పైలట్ ప్రాజెక్ట్, ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ సార్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్,
ట్రామా కేర్స్ అండి. అంటే నేను ఈ మధ్య ట్రామా కేర్ సార్. సో ఈ మధ్య నేను ఒక 2-3 యాక్సిడెంట్స్ చూశానండి. సో చాలామంది ఏంటంటే దే లాస్ట్ దేర్ లైఫ్స్ బికాస్ దగ్గరలో ట్రామా సెంటర్ ఏమి లేదండి. సో ట్రామా సెంటర్కి వెళ్ళేలోపు దే ఆర్ అంటే కష్టం అవుతుంది సార్. సో ఎవ్రీ 15 or 20 kilometers ఒక ట్రామా సెంటర్ ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం సార్. సార్ ఫైనల్లీ ఇది లైక్ నా స్వార్థం అనుకోండి. సో ఫిజియోథెరపీ పోస్టులు సార్. సో యాక్చువల్గా లైక్ ఫిజియోథెరపిస్ట్ అండి. ఎవ్రీ పిహెచ్సిలో ఒక ఫిజియోథెరపీ పోస్ట్ ఉంటే ఇట్ వుడ్ బి బెటర్ సార్. యాక్చువల్గా ఇప్పుడు అవును సార్, పిహెచ్సి సార్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుందండి. అది కూడా పోస్ట్ లైక్ దే ఆర్ నాట్ రిక్రూటింగ్ సార్, దే ఆర్ టేకింగ్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో అది కూడా ఎలా ఉందంటే లైక్ దే ఆర్ నాట్ ఫిల్లింగ్ విత్ అ క్వాలిఫైడ్ వన్. సో I hope you will help us in this matter, and wishing you all the best, sir. Thank you. Hello, sir. I'm Dr. Krishna Appaji. I am IMA President, Narsapur. First of all, I am also a missed call member of Janasena, sir. So I'm very happy that you have arranged a meeting with doctors here. Coming to the general points, I think corruption in the society is on the rise and accountability is on the decline. So corruption is rising, accountability, nobody answers, especially in the government setup. And corruption is on the very high levels. At the same time, inequality also is increasing. The rich are becoming richer and the poor are becoming poorer. So మీరు రావడం వల్ల మీ ఆలోచనలు, మీ స్పీచ్లు విని ఈ ఈక్వాలిటీ కొంచెం, ఎస్పెషల్లీ ఇందాక ఎవరు అన్నట్టు మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఏంటంటే సంక్షేమ పథకాలన్నీ పేదవారికే వెళ్తున్నాయి. మిడిల్ క్లాస్ కూడా ఒక విధంగా పేదవారే, ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ చాలా చేయాలి. ప్రైజెస్ అన్నీ బాగా పెరిగిపోయినాయి. సో మిడిల్ క్లాస్ ఆర్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు లీడ్ నార్మల్ కంఫర్టబుల్ లైఫ్స్. So I think the governments also should take care of middle class people. Coming to the health aspects, ఒక 20-25 years 30 years బ్యాక్ ఏంటంటే ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే టీచింగ్ హాస్పిటల్స్కి వెళ్ళేవారు. టీచింగ్ హాస్పిటల్స్ బాగా అప్పుడు అందరూ పేరుందని డాక్టర్లు అందరూ టీచింగ్ హాస్పిటల్స్లో ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే డబ్బులైన వాళ్ళే వెళ్తున్నారు అక్కడికి. సో ఆరోగ్యశ్రీ మీద, ప్రైవేట్ సెక్టర్ మీద అంత ఇన్వెస్ట్ చేయడం బదులు ఇందాక ఎవరు అన్నట్టు గవర్నమెంట్ సెటప్ మీద ఫండ్స్ డైవర్ట్ చేస్తే పేషెంట్స్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా బెటర్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్, బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఐ థింక్ ద గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ district hospitals and medical college hospitals. And we all hope that your leadership will come into the leadership of the state, and we hope for a better life for us and for our fellow state citizens. Thank you, sir. Hello, sir. I think I'm a very fresh graduate. Recently, I started practice. So, what I want to convey is media, sir. మీడియాలో కొన్ని మీడియా, ప్రింట్ మీడియా ఉన్నాయండి, సోషల్ మీడియా ఉన్నాయండి, ఆర్ టీవీ, సమ్ థింగ్స్ షుడ్ బి బ్యాన్డ్, సార్. ఎస్పెషల్లీ ఏమైనా డాక్టర్ మీద ఏమైనా అయ్యింది ఏదైనా అంటే యూ గివ్ ద మ్యాటర్ టు సమ్ అదర్ డాక్టర్ హూ ఓన్లీ క్యాన్ వెరిఫై. అతనికే ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ అది అనాలిసిస్ చేసే ఇమేజ్ కానీ స్టేటస్ కానీ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ అ కేస్, సార్. న్యూరో సర్జరీ, ఎనీ సర్జరీ వీ యూస్ క్లిప్స్ నవేడేస్ సూచర్స్కి. ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ మెథడ్, బెస్ట్ హీలింగ్ అండ్ ఎవ్రీథింగ్. రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్లో మీడియా ఇస్ లైక్ డాక్టర్ చాలా ఘోరంగా, కనికారం కూడా లేకుండా పేషెంట్కి స్టెపుల్స్ పెట్టేసి స్టిచ్చెస్ వేసేసాడు, ఇలా పనిచేస్తున్నారు డాక్టర్స్, ఇది అది అని మీడియాలో ఫుల్ హల్చల్, సార్. ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ హీ హ్యాస్ టు డూ హిస్ గ్రౌండ్ వర్క్. ఆ గ్రౌండ్ వర్క్ ఏమీ లేకుండా వాళ్ళకి ఏమనిపిస్తే అది వాళ్ళకి నచ్చింది డాక్టర్స్
పెట్టండి, మీరు చెప్పండి మా గురించి. వి డోంట్ వరీ, మేము ఏం చేసినా సైంటిఫిక్గా చేస్తాం సార్. 10 ఆర్టికల్స్ చదువుతాం, ఒక కేసు గురించి మాకు తెలియలేదు అనుకోండి, ఇంకో 10 ఆర్టికల్స్ రిసర్చ్ చేస్తాం నైట్ అంతా. ఒక పేషెంట్కి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తాం సార్. అట్ ది ఎండ్ మాకు బాగా కిక్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ ఆర్ వెన్ వీఆర్ ఏబుల్ టు సేవ్ అ పేషెంట్, అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సార్. అందుకే ఇంత స్ట్రెస్ అయినా ఇంత అయినా ఎవ్రీ వన్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఫర్ ద వెరీ రీజన్. మేము యంగ్గా ఉన్నప్పుడు ద రీజన్ వీ టుక్ దిస్ ప్రొఫెషన్ ఇస్ ద వెరీ సేమ్ థింగ్. డైలీ మాది ఇన్వెస్టిగేషన్ జాబే సార్. డైలీ వీఆర్ డిటెక్టివ్స్. ఒక్క పేషెంట్కి వచ్చే సిమ్టమ్స్ ఏది కూడా బుక్స్లో ఉన్నట్టు ఉండవు. చాలా ఫ్యూ కేసెస్ బుక్స్లో ఉన్నట్టు వస్తే అబ్బా క్లాసికల్ కేసు అనుకుంటాం సార్. మిగతావన్నీ ప్రతి కేస్ కోమార్బిడిటీస్ అని ఇవన్నీ అవన్నీ బోలెడ్ ఉంటాయి సార్. వీ హ్యావ్ టు రూల్ అవుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మేము ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాం అంటే మాకేం సరదా కాదు సార్. కొన్ని తప్పదు. ఒక చిన్న హెడ్ఏక్ అంటే బోలెడ్ రీజన్స్ ఉంటాయి, రీజన్ లేకుండా స్ట్రెస్ వల్ల కూడా ఉంటుంది. పేషెంట్ అందరినీ దాటుకొని మా వరకు వస్తే వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకు సార్, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ హీస్ డయాగ్నోస్డ్ విత్ బ్రెయిన్ ట్యూమర్. సేమ్ హీఈస్ ఆల్సో మెడికో. నాకు ఈ ఫీల్ నచ్చలేదు, నేను సమాజ్ సేవ చేస్తాను అనేసి హీ సివిల్స్ క్లియర్ చేశాడు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా ఉంటాం. 6 months హెడ్ఏకే కదా అని. హీజ్ ఆల్సో డాక్టర్. చూపించుకోలేదు. ఫైనల్ ఒక్కటే సరే వెళ్ళి స్కాన్ చేయించుకుంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఇప్పుడు హెడ్ఏక్ 100కి 80 మందికి వస్తుంది సార్. బ్రెయిన్ ట్యూమర్ అందులో ఒక్కడికి ఉంటుంది. మీరే చెప్పండి, వాట్ షుడ్ వి డూ? మా దగ్గరకు వస్తే 80 మందికి సిటీ బ్రెయిన్ రాయాలా ఆ ఒక్కడిని సేవ్ చేయడానికి, లేకపోతే అందరికీ మెడికేషన్ ఇచ్చి పంపేయమంటారా? అప్పుడు ఆ ఒక్కడు చనిపోతాడు. దిస్ ఇస్ ద డైలమా వీఆర్ ఫేసింగ్ సార్. చాలా అనామలీస్ ఉంటాయి. మెడిసిన్ ఈజ్ నెవర్ 100% సైజ్. ఏదైనా ఇది చేస్తే 100%కి ఇది అయిపోతుంది, ఇది చేస్తే ఇది అయిపోతుంది అని లేదు. అన్నీ ఎర్రర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది చేస్తాం, ఇది అవ్వకపోతే ఇంకోటి చేస్తాం, ఇది తెలియపోతే ఇంకోటి, అలా చేయాల్సి ఉంటుంది సార్. సో హ్యూమన్ బాడీ సో కాంప్లికేటెడ్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది చేస్తే ఇది అయిపోతుంది, ఇది చేస్తే ఇది అయిపోతుంది అని ఉండదు. అండ్ మెడికేషన్స్, వాట్ ఎవర్ మెడికేషన్స్ వీఆర్ యూజింగ్ చాలా రీసెర్చ్ అయ్యి వచ్చింది సార్. సో ప్రతి మెడికేషన్కి ఒక రేర్ కాంప్లికేషన్ ఉంటుంది సార్. ఎవ్వరు వాళ్ళ కెరియర్లో కూడా చూసుండరు. ఐ హ్యావ్ సీన్ అ కేస్ 6 months ఆఫ్టర్ మ్యారేజ్ ఒక అమ్మాయి వచ్చింది. షీ కేమ్ ఫర్ జస్ట్ అబార్షన్. మెడికల్ టెర్మినేషన్ యాజ్ పర్ బుక్స్ ప్రోటోకాల్ ఫాలో అయ్యాం. పేషెంట్ని 1 day ముందు అడ్మిట్ చేసుకున్నాం. అందరు పేషెంట్కి ఇచ్చే మెడిసినే ఆమెకి ఇచ్చాం. కానీ ఏ పేషెంట్కి రానిది 100లో 1000లో ఒక పేషెంట్కి వచ్చే కాంప్లికేషన్ ఆమెకు వచ్చింది. హిమరేటిక్ ప్యాంక్రియాటైటిస్. సింపుల్ అబార్షన్కి వచ్చిన పేషెంట్ చనిపోయింది. వీ కెనాట్ సేవ్. అలాంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు వీ ట్రైడ్. అందరు ఇంకా దే స్టార్ట్ బ్లేమింగ్ ద డాక్టర్ లూజెస్ హర్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ కేసుని సింపుల్ ఎంటీపీ కూడా ఆమె చేయడానికి కాన్ఫిడెన్స్ పోతుంది సార్. ఇట్స్ నాట్ దట్ ఏ విషయం కూడా ఏ డాక్టర్ కూడా కావాలని ఏది చెయ్యరు సార్. ఏదైనా మా దగ్గర పోనీ జనాలు బిజినెస్ అని అనుకుంటున్నారు. ఓకే, ఈవెన్ ఇఫ్ వి టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ సార్. బిజినెస్ అయినా అభివృద్ధి ఎప్పుడవుతుంది సార్? నువ్వు వచ్చిన కస్టమర్ని సాటిస్ఫై చేసి పంపితేనే కదా వస్తుంది సార్. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ని సేవ్ చేసి పంపితేనే కదా సార్ ఇంకో 10 మంది పేషెంట్స్ నాకైనా వచ్చేది. నేను ఎందుకు చంపేస్తాను సార్? జనాలు దే ఆర్ నాట్ థింకింగ్ దట్ అండ్ దే ఆర్ నాట్, వాళ్ళు కమ్యూనికేట్ కూడా అవ్వట్లేదు సార్ చాలా విషయాలు. మీడియా, ఇఫ్ యు ఆర్ పబ్లిషింగ్ ఎనీథింగ్ అబౌట్ అవర్ డాక్టర్స్, వీఆర్ సైంటిఫిక్ పీపుల్, మీరు కూడా అది సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి సైంటిఫిక్గా కరెక్టా కాదని తెలుసుకొని సైంటిఫిక్గా డాక్టర్ హ్యావ్ డన్ రాంగ్ అంటే అప్పుడు యూ కమ్ టు మీడియా. అండ్ కొన్ని విషయాలు ఉంటాయి సార్, సమ్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్, కొన్ని సటిల్ థింగ్స్. ఇఫ్ సమ్ వన్ డైడ్ ఆఫ్ డిప్రెషన్, సే సెలబ్రిటీయో ఎవరో, యూ షుడ్ నెవర్ publish it on print media or you should never show it on television. All depressive patients, చాలా మంది ఉన్నారు. డిప్రెషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అండర్ డయాగ్నోస్డ్ అండ్ వెరీ ర్యాంపెంట్ ఇన్ ద సొసైటీ. అండ్ పేషెంట్స్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అన్న ఇది ఉన్నది. సో ఒక డిప్రెషన్ పేషెంట్కి న్యూస్లో డిప్రెషన్తో పలానా హీరో చనిపోయాడు అని వేసిందే తిప్పి వేస్తే దేర్ సంథింగ్ కాల్డ్ ఇన్ సైకాలజీలో సోషల్ ప్రూఫ్ అని ఉంది సార్. సోషల్ ప్రూఫ్ సంథింగ్ సైకాలజీ స్టడీ. ఆల్రెడీ డిప్రెసివ్ ఇంట్లో ఉన్న పేషెంట్స్కి టీవీ చూసి వాడు నాలాగే డిప్రెసివ్, వాడు చనిపోయాడంటే నేను సూసైడ్ చేసుకోవడం కరెక్టే అన్న ఇంటెన్షన్ పేషెంట్స్ డెవలప్ అయ్యి, ఇఫ్ యూ అమెరికాలో రీసెర్చ్ అయింది సార్, ఇదేదో నేను ఊరికనే చెప్పట్లేదు, దేర్ సమ్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ యాజ్ వెల్.
ఇలాగ ఎప్పుడైతే న్యూస్లో సమ్ డిప్రెషన్ పేషెంట్ సూసైడ్ అయ్యింది అని చెప్తున్నారో ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఏరియా, ఆ మీడియా ఉన్న ఏరియాలో సూసైడ్ నెంబర్ పెరుగుతుంది. దెర్ ఆర్ సమ్ సటిల్ థింగ్స్ సార్. అల్టిమేట్గా వీ వాంట్ టు సేవ్ ఆల్ హ్యూమన్ లైఫ్. మేము ఈ ఫీల్డ్కి వచ్చినందుకు సార్ మెయిన్ పేషెంట్ డాక్టర్ డిస్టెన్స్ చాలా పెంచేస్తున్నారు సార్, ఎస్పెషల్లీ మీడియా. అన్నీ వితౌట్ సైంటిఫిక్గా అనాలిసిస్ చేయకుండా దే ఆర్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. అనాలిసిస్ చేసి జనాల ముందుకు తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్. Good evening, sir. I am Dr. Venugopal Raju, orthopedic surgeon from Bhimavaram. I won't raise any more issues. I just try to give some points, whatever the issues that were raised here. Among the general public as well as among the policy makers, we have that looking at the things from the broader perspectives. For example, whatever they said regarding the individual issues, honestly speaking, you can't do anything about it, honestly, because they are all at very microscopic level. If you want to become a leader, obviously you need a very broader perspective. So there are so many things to talk about, but I would like to, with the issues, whatever these people raised here, I would like to put it too simplistic way. With the radar that it is very simplistic. I am trying to be very simplistic, but that's not the right way. I am saying it in the beginning itself. Whenever you want to formulate a policy, there's one very simple way of doing it, that whichever problem or whichever policy you are trying to take it up, first start with identifying it as whether it is a public good or a private good or a mix of it. Public good, not good. It is a public good or a private good or a mix of it. So all these three will have very different approaches of it. For example, let me start with that, aquaculture. It has been raised about it. So as far as the aquaculture is concerned, first let us, it is a private good. In these parts of Delta, this aquaculture has been developed exclusively by the people here. There was no government intervention nor the help. There was absolutely nothing. Here the people started on their own. They improvised on their own. They created the entire ecosystem on their own. Absolutely no help from the government. It is a private entrepreneurship. That is what happened here. But as usual, with any private good, eventually some market failures come up. That is inevitable. So government should restrict themselves to addressing only those market failures. For example, when it comes to the aquaculture, during previous NDA regime, when Vajpayee was the Prime Minister, central government gave some certain framework for all the states to develop their own, because agriculture is a state subject, it is not a central subject. So aquaculture, they have devised a framework called Coastal Management Master Plan. They gave a certain framework. So they gave the certain guidelines to all the states. And during the previous regime, Andhra Pradesh has also started devising it. A lot of work has been done. But unfortunately, the governments have changed. And when the next government came, their priorities have totally changed it, and nothing has been done towards it. There are only 3 states that have done. That is one Gujarat, one is Tamil Nadu, another one is Orissa. And none of the states have gone ahead with that. Now Gujarat is reaping the benefits out of it. Now Gujarat is competing with Andhra Pradesh when it comes to the prawn culture and the fish culture. More in the prawn culture. Now they have grown so much. Now our local people, I mean traders, our exporters, they are buying prawn from Gujarat and they are bringing it here and then exporting from here. They are doing the value addition here. Since we have lost it, now everybody is saying that he made a very pertinent point that greed is the main reason for all these things. Yeah, obviously. Greed is something that is the basic nature of the human. When a leader or maybe a policy maker when he is making a policy, he should remember one basic point.
every individual is rational and he works only for his self-interest. At the same time, he is rational, obviously. As far as his self-interest is not affecting, or he will be willing to sacrifice some of his self-interest also, because that rationality is always there in every human being. So when you formulate a policy, when you balance this, that policy will always succeed. Very simple. So had our government has formulated that aquaculture management, that coastal management master plan, maybe probably the things would have not come to this pass. Now the new government tried to devise it. Impossible now. Because it has spread everywhere. Obviously, immediately the people will start, no, it has been involved, our area has been acquired for this, no, we don't accept it. Or otherwise they say, we have already dug, what about us? It is like squatters. It's very difficult to satisfy the squatters. Now we have come to such an impossible this thing. We lost the precious time about it, and now everybody is paying the price. So at least now, whatever has happened, we should try to, if you come to power, probably that is one very scientific way of going about it. And we should restrict only to that. We should not try to micromanage everything. Otherwise, invariably, corruption seeps in. When you are doing something about a private good, every government should restrict themselves to only to the addressing them, intervening and addressing only the market failures and stop there. It is very tempting to control everything. That is what happens in India, and we have not fully came out of it. Fortunately, after P.V. Narasimha Rao's advent of this, liberalization, slowly those kind of things came in, but unfortunately our bureaucrats are also not that educated, they don't have that much of awareness also. That is one problem. And when it comes to the healthcare, as a doctor, we all suffer, now you can easily see that we all gone into some kind of a siege mentality. Victimhood, everybody started playing victimhood here. We all gone into some kind of a siege mentality, like we have been surrounded, we are becoming the victims, these kind of things are happening. So trying to understand and addressing each and every kind of complaint, this doctor-patient relationship, these are all the problems. Right? See, the fundamental reason, the basic reason, to my understanding, and I am trying to make it too simplistic. It's not as simple, but I am trying, because of the brevity of the time, I am trying to make it too simplistic. The fundamental reason is healthcare cost, healthcare expenditure. India is one of the few countries where the out-of-pocket expenditure is 70% out of the total healthcare expenditure. 70% of the healthcare expenditure is happening from out-of-pocket. India is out-of-pocket. People are paying from their pockets. That is atrocious, that is very high. So, and on top of that, healthcare cost is also spiraling. And that is not because of the doctors alone. See, we are facing the brunt because we are the face of the healthcare. See, you are a patient, you can't afford. Not only the effort, even if you can afford, you don't like to pay from your pocket, especially for the health. For the health in the sense, you are disease, you hate being labeled a sick person. You don't mind buying a TV, for a 2 lakhs TV. You don't mind it. You can buy a 2,80,000 fridge. You don't mind it. You happily buy it. But the same person, I am not criticizing him. That is the fundamental nature of the people. So it all depends on, like when I am spending on something, I always seek value out of it. And naturally the people, they don't find any value from the service for their sickness. So that is the problem. So that anger, it broods up in the society, and naturally the doctors face the brunt of it. So what is the solution? Again, healthcare, everybody we have a perception that for every society, there are 3 fundamental issues. If a society wants to call itself as a developed society, there are 3 fundamental things have to be satisfied. That is, every person of a country or a society should have an access to healthcare and education, and then they need a roof on their heads.
These three. Virtually, I can say that governments have no role to play in any other things. They have only some regulatory role, that's it. So when it comes to the healthcare, again, we have to think of it as, for example, education. She made a very valid point. Even I studied only from government schools only, Telugu medium only. But I tell you, we are the best. And now she made a very sweeping statement like government schools are not doing very well. Yeah, they are not doing very well. But their quality of education still have not gone down. They are still doing good. But the thing is that obviously the percentage is a little bit lower, but they are still doing well. When it comes to the education, it is purely a public good that has to be provided by the governments alone. There is absolutely no role, that is only up to 12th standard. There is absolutely no role for the private sector in this. If somebody wants a private service in that education, they have to pay from their pocket. And government can't do, should not do also. But government should provide the education for free to each and every citizen of the country. And we have grossly failed in that. And people are also not demanding. That is the saddest part of it. When it comes to the healthcare, everybody thinks that it is a public good and government should provide free healthcare to everybody. But actually, it is a private good. We should remember that. What government should do is that it should enable the access to the healthcare. At the same time, there is a huge market failure in the way of spiraling healthcare costs. For example, I just give you one example of it. I have as an orthopedic surgeon, I require a machine, something called a C-arm. Like it's kind of an X-ray machine. We keep looking in that and we keep operating on that. Now that a basic C-arm would cost me now anywhere between 12 to 13 lakhs per year. 12 to 13 lakhs. And that machine works only for 5 years. After 5 years, it is almost like a scrap. And every year, I have to pay 2 lakhs of AMC. And if some repair or something comes up, it would cost me so much. Likewise, MRI machine, CT scans. These things are so exorbitantly priced, and those things definitely can be provided cheaper, but it is totally a private enterprise, and governments intervene on that. And obviously, I have to pass on that expenditure to my end user, obviously. So, it is not in my hands to reduce the healthcare cost. What the governments can do is that, and there are two ways of doing it, all over the world, when you look at the experiences in the world, one is going down the insurance way, like in America or some of the European countries, or like in Singapore. Another one is like in UK and Canada, going as a national health scheme, NHS type of this thing. That is, government totally bears the brunt of it. Whereas in insurance, it is a totally private enterprise. We should not go down the insurance way because ours is still a very unorganized society. In Western countries, especially in US, at least 70% of the population, they live out of the salaries. That is a very organized sector. Employers pay the insurance premium rather than the individuals. And they are facing a lot of problems. And you can read in the papers like Obamacare, this thing, that thing, so many things are happening, and we can't afford it. That is a very difficult thing. Whereas we can have a mix of it like in Germany, a mix of private insurance as well as the NHS system. And that is very viable, and I believe that for India, that is the best way of going forward. And some things are being done actually. Some things are moving in the direction like in Arogyasri, very piecemeal. It's not exactly an efficient system. It's a very piecemeal. A lot of things can be done with, it can be improvised so much in Arogyasri. So when you come to the power, obviously the healthcare and the education, and you should nationalize the education. Very radical. Yeah, I do agree. It's very radical. But when I say nationalized, it is not like what Indira Gandhi did with the banks and all. I'm not meaning that. When I say that, education should be free up to a certain level, up to 12th standard for each and every person. And if I can afford, I want a private institution. Then these private institutions, there are certain laws. When you establish a school, there are certain things.
definitely schools cannot be run in apartments. That is what is happening. Yeah, okay. Okay then, thank you. Get into the more detailed way in నేనేం చేస్తానంటే I'll send my team. So now I think my simple thing is that whenever you are devising the policies, the thing is that rather than going down, trying to address each and everything, very basic communities, you have to think of it. Okay, thank you for the opportunity. సార్ మాకు తలపోటు వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదో 2 స్టెప్లు వేసి ఎంటర్టైనింగ్గా ఉంటారనుకుంటే ఇక్కడంతా హార్డ్ డిస్కషన్లో ఉంది. నేను సింపుల్గా చేసేస్తాను. ఒకటి ఏంటంటే మాకేం ప్రాబ్లమ్స్ లేవండి, శుభ్రంగా నీళ్ళు ఉన్నాయి, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. మా మెయిన్ ప్రాబ్లం బాబు టీవీలో అవి ఆపేయండి బాబు, లేకపోతే బుక్ అయిపోతాను నేను. మా మెయిన్ ప్రాబ్లం లీడర్స్ అండి. నేను ఎలాగో చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఎప్పుడైతే లీడర్ తప్పు చేశాడో అది సొసైటీలో యాక్సెప్టెన్స్ కింద తయారైపోయింది. ప్రతి ఒక్కటి తప్పు చేసేది ఆయన చేస్తే లేదు నేను చేస్తే ఏంటి అంటున్నాడు. అదవుతుంది మీకు. ఆ తప్పు చేయలేదు అంటే ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయండి. ఇప్పుడు వీళ్ళు చెప్పినవి అన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి, ఏది తేడా రాదు. సింపుల్గా ఒకటే అడుగుతాను మిమ్మల్ని, నేను తప్పు చేయను, తప్పు చేసేవాడు సిగ్గుపడేలా చేస్తానని ఒక మాట మాట్లాడండి, వెళ్ళిపోతాం అందరూ, మీకు ఓట్లు వేసేస్తాం, ఏంటి ఇందులో గొడవ? సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు బుర్ర వేడెక్కిపోయింది. మిమ్మల్ని స్టెప్లు ఏమైనా అడుగుదాం అంటే కాలు బాగాలేదు, పర్వాలేదు. ఆ క్రై బ్యాండేజ్ చేతికి కట్టేదండి, కాలుకి కట్టుకున్నారు, ఆ సైజ్ సరిపోదు, అది సరిగా సరి చేయించుకోండి, బాగుంటుంది. అదే కొంచెం పెద్ద సైజ్ వేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. విల్ బి బిహైండ్ యూ. ఆ ఒక్క మాట చెప్పండి అంతే. అంటే నేను అనుకోవటం ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి సార్. యథా రాజా తథా ప్రజ అంటారు. మా ప్రాబ్లం లీడర్షిప్పే. లల్లు ప్రసాద్ వెళ్ళిపోయి నితిన్ ఆయన వచ్చాడు, వస్తే ఇంకేమీ మారలేదు స్టేట్లో అని చెప్పారు. అదే బ్యూరోక్రసీ, అదే ప్రజలు, స్టేట్ కొంచెం బాగుపడింది కదా. లల్లు ప్రసాద్ గారు తర్వాత వచ్చిన ఆయనతోటి స్టేట్ కొంచెం బాగుపడింది కదా. అదే అంటున్నాను, లీడర్స్ మారితే మాకు బాగానే ఉంటుంది సార్. మేజర్ ప్రాబ్లమ్స్ ఆల్ రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా దాని చిన్న సామెతలు చెప్పాలంటే, రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతాడు. ఇది అంటే ఐ మేడ్ సమ్ నోట్స్. మేబీ ఐ థింక్ యూ మేడ్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్. ఎవరికైనా సరే ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, కంట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైతే స్పీహెడ్ చేస్తారో వాళ్ళ తాలూకు క్యారెక్టర్ ఆ ఆర్గనైజేషన్ తీసుకుంటారు. సో అందుకని మీరు అన్నది యథా రాజా తథా ప్రజ అనేది ఎందుకు వచ్చిందంటే అది దట్స్ రీజన్. అది సింపుల్గా అది కరెక్ట్ చేస్తే వెరీ ఈజీ సొల్యూషన్. అది మన లీడర్స్ బాగుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ప్రామినెంట్ లీడర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఇండివిజువల్స్ కానీ ఒక క్రైమ్ చేసి తప్పించుకుంటే దట్ బికమ్స్ ఎ ప్రెసిడెంట్. వాడు చేశాడు కదా నాకేంటని. ఇది బేసిక్ అంటే వీళ్ళని ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్స్ వెనకేసుకొస్తే అది ఇంకా దారుణం అయిపోతుంది. అందుకని కంట్రోల్ పోద్ది. దట్స్ వేర్ ఎగ్జాక్ట్లీ వి కమ్ బ్యాక్ టు ద పాయింట్, అకౌంటబిలిటీ. సమాజాన్ని హోల్డ్ చేసేదే పాలిటిక్స్. అలాంటి పాలిటిక్స్లో అకౌంటబిలిటీ లేకపోతే, కొంచెం పక్కది ఈ మైక్ పక్కదే, స్పీకర్ పక్కదే, అడుతు ఈ పొలిటికల్ అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. సో నేను మేజర్గా ఏం చేశానంటే, ఫస్ట్ ఐ మేడ్ మై సెల్ఫ్ అకౌంటబుల్ జస్ట్ టు బ్రింగ్ బ్యాక్ చేంజ్. నాకు మేబీ ఐ వోంట్ బోర్ యూ ఫర్ లాంగ్. అంటే మీ అందరూ అలసిపోయినారు, మీకు డ్యాన్స్లు చేయలేను, కానీ సినిమాలు కూడా సరిగ్గా డ్యాన్స్ చేయలేను కాబట్టి నేను రియల్ లైఫ్లో కూడా డ్యాన్స్లు చేయలేను. బట్ ద పాయింట్ ఐ వాంట్ మేక్ ఇస్, నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చాను. చాలా దిగు ఒక 2 ఎకరాలు ఎంత ఉండేది ఇక్కడే మనకి, మా మొగల్తూరు ఎక్కడ ఉండేది అన్నది తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు 1-2 సార్లు వచ్చాను అంతే. మీరు అంటుంటే నాకు అదే గుర్తొచ్చింది. కష్టపడి మా నాన్న చిన్న ఉద్యోగం అవటం వల్ల మా ఇంట్లో మా పిన్నులకు పెళ్లి చేయడానికి లేదా మమ్మల్ని పెంచడానికో చదివించడానికో ఇవన్నీ ఒక్కొక్క సెంట్ అమ్ముకుంటూ వచ్చాం. అది గుర్తుంది. లాస్ట్ ఎకరం నాకు కొంచెం ఒక ఊహ తెలిసినప్పుడు అనిపించింది. సో దాని వెనక కష్టం తెలుసు నాకు. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అంటే, మీకు అలాంటి స్థాయి నుంచి వచ్చినప్పుడు టుడే పాపులారిటీ ఉంది, మనీ,
ఈవెన్ రీసెంట్లీ ఒక లాస్ట్ సినిమా వరకు నేను కౌంట్ చేస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేబీ లాస్ట్ 2 yearsలో 3 yearsలో ఐ థింక్ అరౌండ్ ఒక 25 crores నేను ట్యాక్స్ కట్టుంటాను. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ నువ్వు సంపాదించిన దాంట్లో 30 crores 30% కట్టాలి అంటే. ఇది నేను ఎందుకు చెప్తాను, ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కట్టడానికి, నిజంగా విసుగు వచ్చింది నాకు కూడా. అంటే ప్రతి చోట మీరన్న పాయింటే వచ్చింది, ఎక్కడైనా సరే వీళ్ళు తప్పులు చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరైతే అన్రూలీ పీపుల్, దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్, పాలసీ ఈజ్ కన్వీనియన్స్గా, పబ్లిక్ పాలసీని కన్వీనియన్స్గా వాడేసుకునే వాళ్ళు, లాని చట్టాలు చేస్తారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయని వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ కూడా అంతమంది పార్లమెంట్ సభ్యుల మధ్యలో కూర్చోబెట్టి మాట ఇచ్చిన తర్వాత కూడా అకౌంటబిలిటీ ఈజ్ లూజింగ్ ఫ్రమ్ ద వెరీ హెడ్ ఆఫ్ ద పినికల్ టాప్ ఆఫ్ ఇట్. అక్కడి నుంచి ఉన్న సమస్య ఇది. అది కరెక్షన్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, మీరు అన్నారు కదా మైక్రో మేనేజ్మెంట్కి వెళ్ళకూడదని. వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ ఇట్ ఈస్ వన్ వే ఇట్ ఈస్ ట్రూ అండ్ వన్ వే ఇట్ ఈస్ నాట్ ట్రూ. వీ లివ్ ఇన్ కాంట్రాడిక్షన్స్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రాడిక్షన్స్. నేనేమంటానంటే మైక్రోకాస్మిక్ మ్యాక్రోకాస్మిక్ దాంట్లో చూస్తే ఒక పెద్దది డికే అయిపోతున్నప్పుడు, డెకడెన్స్ వస్తున్నప్పుడు అగైన్ దట్ ఇండివిజువల్ మైక్రో ఆర్గానిజం విల్ స్టార్ట్ కరెక్టింగ్ ఇట్ సెల్ఫ్. సో అందుకే నేనేం చేశానంటే ఎవరిని అడగటం ఎందుకు, ఎవరినో చేయటం ఎందుకు. నాకు మీ అందరిలాగే నాకు చాలా కోపాలు, చాలా బాధలు, చాలా ఆవేదనలు ఉన్నాయి. పాలిటిక్స్ ఇస్ డర్టీ, పాలిటిక్స్ చాలా దిగజారుతాను, వెళ్ళిపోవాలి వీటి గురించి. నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇంకా చెప్పాలంటే నేను నిస్సహాయతతోటి ఒక సగటు మనిషిలాగా ఖుషీ సినిమాకి నేను న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ తీసుకొని ₹1 కోటి ఎంతో ఇస్తే ఒక ఇమిగ్రేషన్ పేపర్స్ ఇస్తారంటే ఈ కష్టాలు చూడలేక పోరాటం చేసే ధైర్యం లేక పారిపోతాం నిర్ణయించుకున్నాను. ఒక అరౌండ్ 14 years బ్యాక్ అనుకుంటాను. బట్ నాకు తిరిగి అనిపించింది ఎలా పారిపోతాం అని చెప్పి ఇక్కడ కూర్చున్నప్పుడు మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నా ధైర్యం కూడగట్టుకోగలిగాను, పోరాటం చేయగలను అనుకున్నాను. ఈ ప్రాసెస్లో ఐ కుడ్ ఫార్మ్ ఏ పార్టీ. నేను సుఖంతో స్టార్ట్ చేయలేదండి పొలిటికల్ పార్టీ, నిజంగా టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ. మనం చిన్నప్పటి నుంచి నేను చదువుకుంది, మనం చాలా ప్రతిరోజు గొప్ప నాయకుల్ని స్మరించుకుంటాం. ఈరోజు ఆ నాయకుడి పుట్టినరోజు అంటాం, లేదంటే ఆయన లాస్ట్ ఆయన ఏముంటుందని మనం వర్ధంతి అంటాం. ఇవన్నీ జరుపుకుంటాం కానీ వాళ్ళు ఏవైతే చెప్పారో అవి ఎప్పుడు మనం పాటించడానికి ఎవరు లేరు. అంటే నిజంగా ఇంప్లిమెంటేషన్కి ఎవరు. నాకు ఎందుకు అనిపించిందంటే నాకు ఎందుకు కూడా అనిపించిందంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ నాకు పీక్ అనిపించింది. అంటే ఫస్ట్ నా కోపం వచ్చింది పొలిటికల్ అకౌంటబిలిటీ అక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అందరికీ తెలంగాణలో కూడా వెరీ రెలవెంట్ పాయింట్, సమస్యలు ఉన్నాయని పక్కన పెడితే చాలా తెలంగాణలో ఎలా ఉంటుందంటే వాళ్ళంటూ మీకు చక్కని గోదావరి జిల్లాలోనే పచ్చగా ఉంటాయి, మా పంటలు లేవు, మీరు గోదావరి జిల్లాల నుంచి మాకు ఇలా చేశారని అంటూ ఉంటారు. మీకు ఉన్నాయి వెళ్ళిపోవచ్చు కదా, ఇలా ఉండే మాటలు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రకృతి సంపదని మనం కాపాడుకోవడం చాలా అవసరం. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఒక గవర్నమెంట్ షుడ్ యాక్ట్ యాజ్ అ రెగ్యులేటరీ బాడీ, యాజ్ యూ రైట్లీ సెడ్. కానీ ఇప్పుడు మనకి ఫ్రాన్స్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది, లాస్ ఆఫ్ ఏ క్యాపిటలిజం అని. అరౌండ్ 1780s వన్ ఆఫ్ ద ట్రేడ్ మినిస్టర్ చార్జ్ తీసుకొని మొత్తం బిజినెస్ గ్రూప్ అంతా పిలిచాడు, వ్యాపారస్తులందరినీ పిలిచి నేను మీకు ఏం చేయగలను ఎక్స్పోర్ట్ దీని గురించి మాట్లాడితే టిపికల్ ఫ్రెంచ్ వర్డ్ ఏంటంటే లాస్ ఆఫ్ ఫే అన్నట్టు. ఏం లాస్ ఆఫ్ ఫే అంటే అది మాకు వదిలేయని, నువ్వేం చేయకుండా ఉంటే చాలు అది మేము చేసుకుంటాం. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా వెరీ సింపుల్ థింగ్ ఇస్ అకౌంటబిలిటీ పట్టుకురావడానికి someone should be able to make sure that constitutional whatever has been promised to us to make sure it gets implemented. సింపుల్. నేను కొత్తగా ఏదో చేయడానికి నేనే రాలేదు, ఆల్రెడీ ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి నా ప్రయత్నం అయితే చేస్తాను. దట్స్ మై ఎంటైర్ పర్పస్. ఈరోజు ఉద్దానం కూడా నేను కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళకి సహజంగా ప్రైమరీ హెల్త్ కేర్ దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన హెల్త్ బడ్జెట్ కానీ ఇవన్నీ అడగటానికి నేను అడుగుతున్నాను. ఈ రెగ్యులర్ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఏమైపోయినాయి అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పవర్ ఫైట్లో, ఈ ఇండివిజువల్ పవర్ స్ట్రగుల్లో ఇవి సెకండరీ అయిపోయినాయి, లేదా ఈ పవర్ టూల్స్ అయిపోయినాయి ఇంప్లిమెంట్. అంటే వాళ్ళ పవర్లో కూర్చోడానికి ఈ సాఫ్ట్స్ లాగా అయిపోయినాయి. ఈ ప్రాసెస్లో మీరు అన్నట్టుగా ప్రాబ్లం మిడిల్ క్లాస్ని పట్టించుకోవట్లేదని మీరు అన్నారు కదా.
దానికి మేజర్ కారణం పొలిటికల్ సర్కిల్స్లో ఏముంటుందండి, వీళ్ళనేది వీళ్ళెవరు ఓట్లు వేయడానికి రారండి. ఓట్లు వేసేది వాళ్ళు కదా, మేము వాళ్ళకే చేస్తాం, ఎందుకంటే మీరు చేసినా కానీ మీరు రారు. సమ్వేర్ ఇండియా బాగుపడాలి అంటే సగటు చదువు ఉన్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్ వ్యక్తి కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా కొంత బాధ్యత తీసుకొని మీరు నేను చెప్పి ఓట్ వేయటం అనేది లాస్ట్ ఫేజ్ దాంట్లో. బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ అన్ యాక్టివ్ పార్ట్ ఇన్ పొలిటికల్ ప్రాసెస్ దెన్ వీఆర్ డూయింగ్ ఇన్జస్టిస్. నాకు కూడా నేనేమనుకున్నానంటే ఐ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్, నీకేం హక్కు ఉంది అనుకున్నాను. నేను కూడా ఇట్లా మాట్లాడుతాను, వీళ్ళు చేయరు అవి చేయరు ఇవి చేయరు కోపాలంతా ఉండే. నా క్వశ్చన్ ఏమనిపించింది, నువ్వేం చేస్తావని. నా కన్వీనియన్స్ ఏంటి, నేను యాక్టర్ని, నాకు పాలిటిక్స్ సంబంధం లేదండి. బట్ వాట్ ఎవర్ దట్ పాలసీ మేకర్, ద లా మేకర్ డిసైడ్స్, నాకు అందులో భాగస్వామ్యం లేదు. నాకు ఎంత బేసిక్ లేజినెస్ ఉంటుందంటే, వీ హ్యావ్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్స్, డాక్టర్స్కి మీ అసోసియేషన్ ఉంది, యాక్టర్స్ ఆర్ ఫిల్మ్ పీపుల్కి దే హ్యావ్ దర్ ఓన్ యూనియన్స్. బట్ హార్డ్లీ వీ గో టు ద యూనియన్స్ అండ్ మనం ప్రెషర్ పెట్టం. పబ్లిక్ హెల్త్ పాలసీ ఇలా ఉండాలి. లేదంటే ఇప్పుడు మీరే ఇంత యాక్టివ్ ఆర్గనైజేషన్ ఉంది, యూ హ్యావ్ టు బికమ్ పొలిటికల్లీ యాక్టివ్ ఈవెన్ త్రూ యువర్ ఆర్గనైజేషన్. ఐఎమ్ నాట్, నేను మిమ్మల్ని అడుగుతుంది కూడా పార్టీకి వచ్చి అని చెప్పట్లేదు. ఈవెన్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు బి పొలిటికల్ యాక్టివ్ టు మేక్ షూర్. ఇప్పుడు మీకు ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఏంటది కాదు, నాట్ ఫైల్, ఇది యూ సెడ్ అబౌట్ మీడియా కదా. అది ఎందుకు వస్తుంది, అన్లెస్ ద మెడికల్ అసోసియేషన్ టేక్స్ ఇట్ సీరియస్లీ. మెడికల్ అసోసియేషన్ హ్యాస్ టు రియల్లీ వర్క్ హార్డర్. Maybe all the doctors, when an association has their own affiliation to different political parties, depends on different reasons, let it be. But as a medical profession, you have to think less, one unit and one body, one mind. అది మిస్ అవుతుంది మనందరిలో ఏంటంటే అక్కడికి వచ్చినప్పటికి గ్రూప్స్ లేదా డిఫరెంట్ వర్టికల్స్ ఏదో వస్తాయి. సమ్వేర్ ఈచ్, ఇప్పుడు నేను మొన్న సేమ్ ఇష్యూ ఐ హ్యాడ్ ఇన్ ఫిల్మ్ దాంట్లో, బట్ ఐ ఫాట్ ఫర్ ఇట్. దెన్ ఎంటైర్ ఫిల్మ్ ఫ్రేటర్నిటీ కేమ్ టుగెదర్. అది నాకు అర్థమవుతుంది, మీరు ఒక జ్ఞానం లేకపోకుండా, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇమీడియట్లీ టు బ్లేమ్ సమ్వన్ ఈజ్ వెరీ ఈజీ. అంటే మీరు అన్నట్టుగా నేను చూశాను, అది నాకు అనిపించింది, ఐ వాజ్ ఇగ్నోరెంట్. అంటే అలా ఏముంటుందని క్లిప్, దాన్ని ఏమంటాం, స్టేప్లో అలా చేసేయచ్చాను అనిపించింది. అంటే చాలా క్రూయల్గా అనిపిస్తుంది. నేను చూశాను ఆ విషయంలో. అంటే నా తర్వాత లేటెస్ట్ సంబంధించడంలో యాక్చువల్ ప్రాసెస్. ఎందుకంటే నేను సౌత్ ఆఫ్రికాలో నాకు ఒక ఇన్సిడెంట్, నాకు ఏదో షూటింగ్ వెళ్తే నాకు ఏదో స్కిన్ ఇక్కడ దెబ్బ తగిలితే చిన్న గమ్ వేసాడు. నాకు భయం వేస్తే, నేను గమ్ వేస్తే అంటించేస్తానంటే మన క్యామల్ గమ్ లాగా ఉంది. సో ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్. ఇది మీరు ఎక్స్ప్రెస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, నేను దాన్ని చాలా హోలిస్టిక్గానే చూస్తున్నాను. ఏది కూడా ఐ నెవర్ ఇగ్నోర్ ఎ మైక్రో నార్ ఐ మియర్ మ్యాక్రో అని చూడను. ఐ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. మీతో స్టార్ట్ చేస్తే వెరీ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేస్తుంది మనం ఎక్కడి నుంచో వస్తాం. ఇది మన డెల్టా చాలా పచ్చగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. బట్ నాకు రాను ఏమనిపించిందంటే, ఇండిస్క్రిమినేట్ ప్లానింగ్, అంటే ఒక్కోసారి వెల్త్ క్రియేట్ చేస్తున్నాం అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్, భూమి తిరిగి తెచ్చుకోలేం. ఈ రోజున మేబీ ఎంటైర్ డెల్టా ఇస్ 5 lakh acres సార్ మొత్తం. కదా, ఐమ్ టాకింగ్ అబౌట్ హోల్ వెస్ట్, 5 lakh acres. దీంట్లో అకార్డింగ్ టు డేటా 5 lakh acresలో అంటే మీకు చాలా రెలవెంట్గా ఉండదు. మనం అనిపిస్తుంది చాలా పచ్చగా ఉంటుంది అనుకుంటే, కానీ ఇక్కడ ఈ 5 lakh acresలో 65 to 70% has turned into aqua. ఓకే, ఇట్ జనరేటెడ్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ. మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు లాట్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది, కానీ బట్ దెర్ ఇస్ నో రెగ్యులేటరీ సిస్టమ్ లేకపోవడం. అంటే ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ మనం ఆలోచించలేదు. ఈ రోజున ఎంటైర్ గోదావరి నదీ ప్రవాహం, మన ఇంత పచ్చటి ప్రాంతంలో తాగడానికి నీళ్ళు, అంటే ఏది చేసినా సాల్ట్, సెలనిటీ ఉన్న వాటర్ వస్తాయి. ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. అలా అని చెప్పి ఇప్పుడు ఇవి తీసేయటం ఇవన్నీ కాదు, కానీ బట్ ఇండిస్క్రిమినేట్ ప్లానింగ్ అంటే వదిలేయటం. ఎవ్రీ వన్ ఈజ్ హార్డ్ వర్క్, సొంతగా చేసుకున్నారు, ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చేసుకున్నా, కానీ ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చింది. దీన్ని నేను ఎలా చూస్తానంటే, వీటన్నిటికీ మార్పుని
చాలా ఇంక్రిమెంటల్ రోల్. ఎందుకు ప్రజల్ని ఫస్ట్ దే హ్యావ్ టు అవేర్ చేసుకోవాలి కొద్దిగా. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అలాగే మీరు చెప్పింది, ఐ నోటెడ్ యువర్ పాయింట్. మీరు అంది మీరంది హ్యూమన్ గ్రీడ్స్ మీరంది. ఇవి బేసిక్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే నా పర్పస్ ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ షుడ్ థింక్ లైక్ ఎస్ వన్ మైండ్. హ్యూమన్ గ్రీడ్ని ఇట్ ఈస్ ప్రతి ఒక్కరికి అన్లెస్ ఒక ఇండివిజువల్ వాళ్ళు ఎదగాలని కోరుకుంటే తప్ప సమాజకి మన క్యాపిటలిజం సక్సెస్ అవ్వడానికి, డెమోక్రసీ సక్సెస్ అవ్వడానికి, లేదంటే ఈ కమ్యూనిస్ట్ పాలసీస్ ఫెయిల్ అవ్వడానికి ఇట్స్ కలెక్టివ్గా చేద్దామంటే ఎవ్రీవేర్ ఇట్ ఫెయిల్స్. ఇట్స్ ఓన్లీ ద ఇండివిజువల్ హూ మేక్స్ ఎ డిఫరెన్స్. బట్ ఆ ప్రాసెస్లో సర్టన్ గ్రీడ్ ఫ్యాక్టర్స్ చాలా ఖచ్చితంగా పెరిగిపోతుంది. అది మనం ఎవరైనా కంట్రోల్ చేయలేం. కానీ ఐ పర్సనలీ ఫీల్ స్టేట్ షుడ్ హ్యావ్ అ కంట్రోల్ ఓవర్ ఇట్. అది కూడా మనకి వెరీ సింపుల్ థింగ్. మీరు అన్నిటికీ ఏంటంటే ఇఫ్ యూ కుడ్ ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషనల్ నార్మ్స్, మనం ఏ పాలసీ అయితే చేసామో దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నేను దాన్ని చెయ్యాలి అంటే ఆ పొలిటికల్ లీడర్షిప్కి చాలా బలమైన వీలు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరినీ ఓట్లు అడగడానికి నేను రాలా. ఐ సెడ్ వీ హ్యావ్ టు సమ్వేర్ ఇట్ ఈస్ గెటింగ్ ఒక డెకడెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. నేను నా భయం ఏంటంటే ఎందుకు వచ్చానంటే పొలిటికల్ ప్రాసెస్కి నాకు ఇంకా వయసు ఉంది, కొంత బలం ఉంది. బై ద టైమ్ మై సన్స్ జనరేషన్ ఒక 25 years ఫ్రమ్ నౌ వీళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని భయం వేస్తుంది. నేను పెరిగేటప్పటికి ఇప్పటికే ఇంత మార్పులు వచ్చినాయి. నా వెల్త్ పెరుగుతుంది, చూడటానికి ఒక మంచి ఇదేదో ఉన్నాయి. డెఫినెట్లీ ఒక 20 years బ్యాక్ ఇప్పటికి వచ్చిన భీమవరం బెటర్గా ఉంటుంది, ఇంకా బెటర్ అవుతుంది. మేబీ ఆకాశానికి వెళ్ళే టెక్నాలజీ పెరుగుతుంది, ర్యాకెట్స్ లాంటివి పెరుగుతాయి, న్యూక్లియర్ టెక్నాలజీ పెరుగుద్ది. కానీ అన్ని టెక్నాలజీస్ పెరుగుతున్నాయి కానీ బేసిక్స్ సేఫ్టీ, మంచి నీళ్ళు సంపాదించలేకపోతాం, తాగునీళ్ళు. ఇంత డెవలప్మెంట్ ఉంది గోదావరి అంతా, ఈ రోజుకి ఒక డంపింగ్ యార్డ్ లేదు ఇక్కడ, అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దీస్ ఆర్ ఇవి చాలా పెర్టినెంట్ పాయింట్స్. ఇవి మనం ఇగ్నోర్ చేసేవి కావు ఇవి. అండ్ ఈవెన్చువల్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. బట్ దీన్ని మాట్లాడటానికి ప్రతి లీడర్షిప్ వాళ్ళకి ఏమైపోయిందంటే షార్ట్ సైడ్, అంటే వాళ్ళ విజన్ చాలా తక్కువ విజన్. బట్ ఇబ్బంది కలిగినప్పుడు ఇంక్లూడింగ్ వాళ్ళతో సహా, నేను మొన్న ఏదో ఒక ప్రాంతానికి వెళ్తే గిరిజన్ ట్రైబల్ విలేజ్కి వెళ్ళాను. మన గిరిజన గ్రామాలకు వెళ్తే మన అరకులో చిన్న గ్రామం 2 తెగలు కొట్టుకుంటారన్న. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకో అంటే అని చెప్పి ఏదో మనకి అక్కడ మస్కిటో ప్రాబ్లం ఏదో ఉంది, మన మలేరియా లాంటిది వస్తుంటే నేను చెప్పాను, మరి వాళ్ళకి మీకు సపరేట్గా కుడతాయా అని. అంటే వాళ్ళు కుట్టిందామో మీకు కుడతంటే అప్పుడు ఏం చేస్తారన్న, అప్పుడు కలిసి ఫైట్ చేస్తాం, అప్పుడు కలిసి గవర్నమెంట్ నడుతామంటే ఇండివిజువల్ కొట్టుకుంటున్నారు. కామన్ ఇష్యూ రాగానే మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ ఈజీ. అలాగే నేనేంటంటే నేను ఏం నమ్ముతున్నానంటే ఫస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇండియాలో ఎనఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కానీ బట్ కమిటెడ్ పొలిటికల్ లీడర్షిప్ లేదు వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఓట్స్. నేనేం నమ్ముతానంటే నువ్వు పని చేసుకుంటే వెళ్ళు, ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటే వెళ్ళు, దెన్ లెట్ ద ఓట్ షేర్ డెవలప్. ఆ ఓట్ షేర్ ఏదో కూర్చున్నప్పటికీ నాకు నిజంగా ద పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీ ఇస్ నాకు లగ్జరీ కాదు. నేను ఈరోజు బయటికి వెళ్తే నాకు వచ్చిన రెస్పాన్స్ కానీ దాంతో కంపారిజన్ నథింగ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ సొసైటీ బాగు చేయడానికి మటుకు నా వంతు కృషి అయ్యింది. నేను చెప్పేది నేను ఒక్కడనే చేయగలనా అంటే నిజంగా చేయలేను. ఇట్ ఈస్ అన్లెస్ ఇట్స్ కలెక్టివ్ ఇంటెలిజెన్స్, కలెక్టివ్ కేపబిలిటీస్, కలెక్టివ్ లీడర్షిప్ ఎబిలిటీస్ ఓన్లీ కెన్ డ్రైవ్ ద సొసైటీ. మేబీ ఒక అడుగు నేను ముందున్నానేమో అంతే. ఇది నేను ఫండమెంటల్గా నేను జనసేన నుంచి నేను తీసుకుంది. ఎందుకు నేను ఈ మీటింగ్స్ అని పెట్టడానికంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఐ నీడ్ ఇమీడియట్గా మీరు ప్రభావితం చేస్తారు, ఓట్లు వస్తాయి, మెంబర్షిప్ అయితే అన్న అది కూడా కాదు. నాకేంటి నిజంగా విసుగుంది. మీరు అన్నట్టుగా ఆ పాపను ఒళ్ళో తీసుకుంటే ఏ డిజైర్ లేదు, బాగా నడిచే పాప, ఆ మస్కులర్ ప్రాబ్లం డిస్ట్రోఫీ వచ్చింది, పడిపోయింది. హర్ ఓన్ డిజైర్. అంటే తను ఎందుకు ఉంది అని అంటే తనకి అమ్మాయి నా సినిమాలు చూసి నన్ను పాటలు చూస్తే నవ్వుద్దంట, అదొక్కటే. దట్స్ ఓన్లీ కనెక్షన్ షీ హ్యాడ్, దట్స్ రీజన్ వై షీ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్. నాకు అందుకు బాధ కలిగింది. అంటే అలాగే హెల్త్ కేర్ కూడా బేసిక్గా మీరు అన్నట్టుగా హెల్త్ కేర్ నేను ఏం ఆలోచిస్తానంటే ఎడ్యుకేషన్ ఒకటి, బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ బేసిక్ హెల్త్ కేర్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ అండర్టేక్ ఇట్. అలా అని చెప్పి ప్రైవేట్ సిస్టమ్స్, ఎందుకంటే మనం ఓవర్ నైట్ ప్రైవేటైజేషన్ని తీసేయడం కుదరదు కానీ ప్రైవేటైజేషన్తో కంపీట్ చేసేలాగా
ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేసేలాగా, లేదంటే ప్రైవేట్ హెల్త్ కేర్తో కార్పొరేట్ హెల్త్ కేర్తో కంపీట్ చేసేలాగా గవర్నమెంట్ నా పాలసీస్ ఎలా పెడదాం అనుకుంటున్నానంటే, విచ్ ఐ మైట్ టేక్ యువర్ ఒపీనియన్స్, మై మేనిఫెస్టో టీమ్ విల్ కమ్ అండ్ అప్రోచ్ యూ. మీలో ఒక గ్రూప్ ఆఫ్ హూఆర్ ఈస్ విల్లింగ్ పెట్టుకుని మాకు ఎట్లా ఉందంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్. అలాగే మీరు ఇందాక చెప్తా ఉంటే ఎక్విప్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, నాకు తెలుసు. అది చాలా హైలీ అది ఒకసారి దెబ్బతింటే అది మళ్ళీ, ఎందుకంటే మనం కూడా వైజాగ్లో కూడా డాక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు సమ్వేర్ ఇట్ హ్యాస్ టు పాస్ ఆన్ టు ద ఎండ్ యూజర్, ఎవరికి పాస్ ఆన్ చేయాల్సి వస్తుంది. బట్ ఇవన్నీ అంటే నేను చాలామంది డాక్టర్స్ ఏమన్నారంటే, ప్రజలకు ఎందుకు కోపం ఉంటుంది డాక్టర్స్ అనడానికి, ఈ కొంత సినిమాలు మీడియా వీటన్నిటికంటే కూడా ఇట్ ఈస్ ఫండమెంటల్ గవర్నమెంట్ అనుసంధానం చేయాల్సింది గవర్నమెంట్ చేయలేదు. కానీ ఈ హాస్పిటల్ హెల్త్ కేర్ అంతా గవర్నమెంట్ ఫర్ దర్ పొలిటీషియన్స్, కొద్దిమంది ఫ్యూ సెలెక్టివ్ ఇండివిజువల్స్ దాన్ని పక్కకి డైవర్ట్ చేశారు. ఆ ప్రాసెస్లో నేను మొన్న ఇందాక మీరు కూడా మీరు మాట్లాడుతుంటే, ఎవరైతే జెన్యూన్గా హెల్త్ కేర్ కావాలో వాళ్ళకి వెళ్ళట్లా. ఎక్కువ మంది ఎఫోర్డబిలిటీ ఉండి కూడా వాళ్ళు వచ్చేయటం, అంటే నిజంగా ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి. అలాగే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్, దే ఆర్ ద గ్రేట్ సఫరర్స్. అంటే దానికి కొంత ఒక 2 పూటలు, అంటే నేను ఆ లోవర్ మిడిల్ స్టేటస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, కొంత డబ్బు ఉంటుంది, తినడానికి సరిపోద్ది, కానీ ఏదైనా జబ్బు వస్తే సరిపోదు. లేదంటే ఒక ఎక్స్ట్రా ఒక పని చేద్దామని డబ్బులు సరిపోవు. ఒక జబ్బు ఏదో ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మొత్తం బడ్జెట్ అంతా తారుమారు అయిపోతుంది. దిస్ ఈజ్ వేర్ వీ ఫాల్ షార్ట్. సో నేనేమనుకుంటే హెల్త్ కేర్ ఇవన్నీ కూడా నేనేమనుకున్నానంటే, మేజర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ షుడ్ ప్లే ఎ వెరీ మేజర్ రోల్. అండ్ ఈ బడ్జెట్లో ఐ వాంట్ ఇంక్రీజ్ అట్లీస్ట్ అరౌండ్ కొంచెం ఒక అట్లీస్ట్ 4% పెరగాలని కోరుకున్నాను, అట్లీస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈ రెండిట్లోనూ. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాగే పెంచాలంటే ఇట్ ఈస్ ఒక 2 సంవత్సరాలు జరిగిపోద్దన్న కాదు, కానీ పాలసీలు ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 years కృషి చేస్తే తప్ప ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్, విచ్ హ్యాస్ టు బి రియల్లీ వర్క్అవుట్ ఆన్ టీచర్స్. సో ఇవన్నీ ఇట్లా నేను ఆలోచిస్తాను. అలాగే ఫార్మర్స్ది అంటే దో ఇట్ ఈస్ నాట్ రెలవెంట్, బట్ అంటే ఇది కాకపోయినా కానీ, బట్ మన యాజ్ ఎ సొసైటీ వీ ఆల్ డిపెండ్ ఆన్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కాబట్టి నిజంగా రైతు కష్టం నిజంగా ఎవరికి తెలియదు. నిజంగా నిన్న ఉండవల్లి కూడా వెళ్తుంటే నాకు అనిపించింది, నేను నా పనుల్లో కూడా నేను రైతు కూలీలా పనిచేస్తాను, ఫిజికల్గా పనిచేస్తాను. చాలా విపరీతమైన శ్రమ ఉంటుంది. ఆ పని చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇరిగిపోతాయి. ఒక చిన్న మొక్క పెంచి ఒక కిలో ఒక వెజిటబుల్స్ తీయడానికి ఎంత శ్రమ ఉంటుందండి. ఇన్ని సంవత్సరాలు శ్రమపడి, ఒక నెల శ్రమపడి అలా అయిపోద్ది, ఇంతేనా అనిపించేస్తాయి. అలాంటిది రైతులకు వీళ్ళు ఏమంటున్నారంటే, మేము గవర్నమెంట్ ఇచ్చేస్తామంటున్నారు, మేము పొలం తీసేసుకుంటాం ఇచ్చేస్తామంటున్నారు. కానీ దాన్ని తిరిగి వాళ్ళకి జీవితం ఇవ్వలేము, వాళ్ళ జీవితం తీసేస్తున్నాం. నెలకి 50-60 వేలు సంపాదించే ఒక రైతు, చిన్నపాటి లెస్ దెన్ హాఫ్ ఏకర్, ఎస్పెషల్ అటు సైడు, వాళ్ళకి తిరిగి ఏదైనా చేద్దామంటే వాళ్ళ పొలాల్లోనే వాళ్ళు కూలీలు కూడా కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ పోయింది. అంటే వాళ్ళకి మీరు పొద్దున్న లేకపోతే మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, మనకి ఒక ఎకోసిస్టమ్ ధ్వంసం చేసేసినట్టుంది. దానివల్ల వాళ్ళకి విపరీతం ప్రాబ్లమ్స్. వన్ మోర్ ఏం చేస్తానంటే, ఈ పాలసీ దాంట్లో మేజర్లీ ఐమ్ వర్కింగ్ అవుట్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఫార్మర్, ఇది మూడింటి మీద ఉంది. ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నానంటే, బేసిక్గా అన్నిటిని తిప్పితే ఇట్ ఈస్ కంపాషన్ లేదు లీడర్షిప్లో. నిజంగా దే ల్యాక్ కంపాషన్ లేదు, ప్రకృతి మీద గౌరవం లేదు. ఎందుకు లేదంటే గ్రీడ్ టు అటైన్ పవర్ ఎట్ ఎనీ కాస్ట్. మీరు చచ్చిపో బతుకు ఏదైనా చేయగానే నాకు డబ్బు కావాలి. డబ్బు ఎందుకు అంత మల్టీఫోల్డ్ ఎందుకు ఆశ పెరిగిపోయింది మనుషులకి అంటే, ఒక ఎలక్షన్ గెలవాలంటే డబ్బులతోనే గెలవాలనేటప్పటికి పాలిటిక్స్ హెస్ బికమ్ అ బిజినెస్. ఇప్పుడు నేను 20 కోట్లు పెట్టానంటే 40 కోట్లు తీయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్కి 40 కోట్లు సరిపోదు, ఇంకొక 35 కోట్లు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అయిపోయి ఇట్ ఈస్ డెస్ట్రాయింగ్ అవర్ ఎంటైర్ ఎకోసిస్టమ్. దీంట్లో నాకు కూడా దెబ్బతలుతుంది అందరితో పాటు. సో నాకు ఎక్కడో వీ హ్యావ్ టు బి కలెక్టివ్లీ ఎట్ అవర్ ఓన్ ఎకోసిస్టమ్స్. మన పరిధుల్లో నుంచి, మేబీ ఫ్రమ్ ద మెడికల్ అసోసియేషన్ కావచ్చు, ఇంకొకళ్ళు రైతు కూలీ సంఘాలు కావచ్చు, మేబీ నా స్థాయి నుంచి కావచ్చు, ఎవరెవరి పరిధుల నుంచి, ఇఫ్ యూ డోంట్ క్రియేట్ ఎ చేంజ్ ఫర్ పాలిటిక్స్, నిజంగా ఒక మార్పు కావాలి, ఒక అకౌంటబిలిటీ పట్టుకురావాలి. లీడర్షిప్ని దే ఆర్ అకౌంటబుల్. వీడు కూర్చోబెట్టి, ఇట్ కుడ్ బి ఎ బ్యూరోక్రాట్, ఇట్ కుడ్ బి ఎ పొలిటికల్ లీడర్, లెట్ ఇట్ బి ఎనీబడి, జస్ట్ బికాస్ హీ గాట్ ఎలెక్టెడ్ హీ థ్రోస్ హిస్ వెయిట్ ఆన్ అస్. మనం ఏం చేయలేం. హీల్ పుష్ ద పోలీస్ సిస్టమ్, హీల్ పుష్ ద రెవెన్యూ సిస్టమ్, ఇంకేదైనా మనకి ఏదైనా కావచ్చు. మనం 100 కంప్లైంట్స్ చేస్తాం వీళ్ళందరి మీద.
బట్ ఫైనల్గా ఈ కంప్లైంట్ చేయాలి, ఇట్ విల్ ఫైనల్ ఎండ్ అప్ విత్ ద బక్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ అప్ విత్ పొలిటికల్ క్లాస్. సో నిన్న కూడా నేను ఉండవల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, పోలీసులు తిడుతున్నారు, రెవెన్యూ వ్యవస్థ తిడుతున్నారు, మీకు కూడా బోల్డ్ అని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ శాఖ కరప్ట్ అయిపోయింది, ఈ శాఖ కరప్ట్ అయిపోయింది అంటే నిజంగా నాకు చాలా కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. బట్ అన్లెస్ యూ హిట్ ద షెపర్డ్, ఎవరినైతే కాపలా కాస్తాడో, ఈ ఒక సామెత ఉంటుంది దాంట్లో ఏంటంటే, అన్లెస్ యూ హిట్ ద షెపర్డ్ ద షీప్ విల్ నాట్ స్కాటర్, యూ హిట్ ద షెపర్డ్ ఫస్ట్. అట్లాగే ఎవరైతే మూలకారకులు మనం వీళ్ళని క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్లో కానీ అకౌంటబిలిటీ నిజాయితీ కానీ తీసుకురాకపోతే మనం వీళ్ళని ఎన్నైనా ప్రయోజనం లేదు. ఇది దట్స్ హౌ ఐ హ్యాడ్ స్టార్టెడ్. అందుకు నేనేం చేశానంటే, నేను ఎందుకు ఆశ తీసేశాను, నిజంగా పాలిటిక్స్లో మార్పు పట్టుకు రావాలి అంటే నాకు ఈ వీళ్ళు ఓట్లు పడాలి, ఈ మాట అంటే ఆ గ్రూప్ ఓట్లు పోతాయి, ఈ మాట అంటే ఈ కాస్ట్ ఓట్లు పడవు. అసలు విసుగు వచ్చింది నిజంగా. ఏ మనిషికైనా ఎక్కడికి వెళ్ళినా ఇన్ని ప్రాంతాలు తిరిగాను, రైట్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా ఎక్స్టెన్సివ్గా. బేసిక్లీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సే ఉంది ఎవరికి. దట్ ఈస్ ద కామనాలిటీ ఇన్ ఆల్ ఆఫ్ us, in our own different backgrounds. Struggle for existence, maybe for water, maybe for education, maybe a little roof above our head. ఇవన్నీ ఉన్నాయి. నాకు అనిపించింది ఇవన్నీ బేసిక్గా జనసేన వీటి మీద ఆలోచిస్తుంది. అందుకే నేను ఓట్ షేరింగ్ భయం లేదు, కమ్యూనిటీస్ని పెట్టాలని భయం లేదు. ఎందుకంటే అందరినీ కూర్చోబెట్టి కామన్గా కలిపేది ఏంటంటే ఇష్యూస్, ప్రాబ్లమ్స్. నిజంగా ఇక్కడ వాటర్ ఇష్యూ ఉందంటే, ఇప్పుడు గోదావరిలో నేను ఇష్యూ మాట్లాడాలంటే నిజంగా ఇప్పుడు నీళ్ళు రాకపోతే అందరికీ సఫరింగ్. ఇక్కడ టెంపరేచర్ రైజ్ అయితే బికాస్ ఆఫ్ కంప్లీట్ ఆక్వాకల్చర్లో రేపొద్దున ఇష్యూ అందరికీ, ఒక నాట్ జస్ట్ ఫర్ నాట్ ఫర్ ఫ్యూ బిజినెస్ మెన్. ఆ దురాశపరులని మీరు అన్నారు కదా, అవన్నీ ఏంటంటే ఒక కమ్యూనిటీకి లేదంటే మన ఒక్కరికని కాదు అందరికీ వస్తాయి. ఒక బిజినెస్ ట్రేడర్స్ కమ్యూనిటీ అని కాదు అందరికీ వస్తాయి. అందుకని రెగ్యులేట్ చేయడానికి మై ఎంటైర్ టు సమ్ ఇట్ అప్, మై ఎంటైర్ థాట్ ఈస్ టు మేక్ షూర్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ బ్యాక్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ టు మేక్ షూర్ the the spirit of constitution will be implemented, and whatever the public policy which are there, I will make sure that will be implemented. అందుకే నేను ఏంటంటే ఫస్ట్ నేను బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఆశ తీసేసాను. ఎట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు అటైన్ పవర్ అని తీసేసి ఎట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ చేంజ్ వెదర్ ఐ అటైన్ ద సీట్ ఆర్ నాట్. ఎందుకంటే ఎనీథింగ్ ఇస్ బై ప్రోడక్ట్. ఒక డాక్టర్ చదవడానికి ఇందాక మీరు చెప్పినట్టు ఒక 12 years ఎలా టైం పడద్దు, నేను కూడా ఏంటంటే పని చేసుకుంటూ వెళ్దాం. టు కీప్ ఆన్ అడ్రస్సింగ్ పీపుల్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను మొన్న 2014లో ఒక సభ, నేను ఫస్ట్ ఆవిర్భావ సభ పెట్టినప్పుడు నేను కాన్స్టెంట్గా 25 years ఎందుకు మాట్లాడతానంటే 25 years ఐ హ్యావ్ అ గ్రాండ్ విజన్. అంటే ఒక థాట్ పెట్టి దాన్ని రూట్ అయ్యి అది మొక్కగా ఎరిగి ఒక ఫలం ఇవ్వడానికి ఇట్ టేక్స్ క్లోజ్ టు అ డికేడ్ మినిమం. ఇట్ స్టార్ట్స్ ఆఫ్ ఎ డికేడ్, దాని పీక్ 35 years తీసుకుంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పెట్టినప్పుడు పాకిస్తాన్ అరౌండ్ 22 years బ్యాక్ ఐ థింక్, అతను వచ్చేస్తాడు అది అని చెప్పారు. బట్ ఐ వాజ్ రీడింగ్ హిస్ ఫ్రంట్ లైన్ అంతా ఇంటర్వ్యూస్ చూసేవాడిని. బట్ హీ వాజ్ డూయింగ్ ఇట్, బట్ హీ టుక్ హిమ్ 22 years. ఇప్పుడు పాకిస్తాన్ పేపర్స్ చేసేది ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి హీస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని. అండ్ హీ టుక్ హిమ్ 22 years టు బ్రింగ్ దట్ చేంజ్. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇంత డీప్ కమిట్మెంట్ ఉంటే తప్ప యూ కెనాట్ సస్టైన్ ఇన్ పాలిటిక్స్. సో జనసేన హియర్ ఈస్ టు సస్టైన్, టు మేక్ షూర్ వీ విల్ బ్రింగ్ చేంజ్, టు మేక్ షూర్ వీ విల్ అడ్రస్, టు బ్రింగ్ టు దట్ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్. ఇట్ స్టార్ట్స్ విత్ మీ అండ్ విల్ అప్లై టు ద ఎంటైర్ సొసైటీ. అండ్ థ్యాంక్ యూ అండ్ జై హింద్.